ఒక ప్రధానంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. నిన్న ఎలన్ మస్క్ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దానిపైన చర్చ జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈవీఎంలు అంటే ఈవీఎం మిషన్లు ఏవైతే ఉన్నాయో ఓటింగ్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈవీఎం మిషన్లు అవి సురక్షితం కావు, వాటిని హ్యాక్ చేయొచ్చు, తర్వాత మ్యానిపులేట్ చేయొచ్చు, అంటే ఉన్న ఓట్లని మొత్తం కూడా మార్చేయచ్చు అని చెప్పేసి ఎలన్ మస్క్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారినాయి. అటు రాహుల్ గాంధీ గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గతంలో దీనిపైన మాట్లాడిండు. అంటే ఇవి ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు, కాబట్టి ఏదైతే బ్యాలెట్ ఓట్లు ఉంటాయో వాటి ద్వారానే బ్యాలెట్ పేపర్ ద్వారానే ఓటింగు నిర్వహించాలని చెప్పేసి గతంలో డిమాండ్ చేయడం జరిగింది. అయినప్పటికీ అయితే ఆ సుప్రీంకోర్టు కూడా దీనిపైన స్పందిస్తూ అంటే దీనిపైన మేము కలగజేసుకోలేము, తర్వాత ఇవి సురక్షితం కాలేదని చెప్పలేమని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో మొత్తం మీద అది పక్కకు పడ్డది. అయితే ఏది ఏమైనప్పటికీ అయితే ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఇది మరోవైపు భారతీయ జనతా పార్టీ నేతలు కొంతమంది అంటా ఉన్నారు అవి సురక్షితమే, 100% వాటిని హ్యాక్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశమే లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇక మరోవైపు ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించి ఒకవైపు 3 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు అట్లా ఇట్లా అనుకుంటే లాస్ట్కి వస్తే 1 టీఎంసీ కూడా ఉండే పరిస్థితి లేదంట కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి. ఇక ఏం చేసినా కానీ దాన్ని ఎట్లా కూడా మొత్తం మీద మాస్కులు వేసి అటిడి వేసి రకరకాలుగా ఏమన్నా ప్లాన్ చేసినా కానీ ఏది కూడా కుదురుతలేదంట. అది దాని పరిస్థితి అట్లుందని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటా ఉన్నారు. ఇక ఏది విద్యుత్తుకు సంబంధించినటువంటి అవకతవకల పైన వేసినటువంటి ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి చెప్తా ఉన్నారు, కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము స్వాగతిస్తూ ఉన్నాం. కాకపోతే ఏంటంటే 100% విచారణ కొనసాగుతుంది, కొనసాగిన తర్వాత అసలు విషయాలు అనేటువంటివి తేలుస్తాము, తర్వాత ఎవరైనా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంటుంది, మాట్లాడుకొని మాకు అభ్యంతరమేం లేదు, కేసీఆర్ లేఖను కూడా పరిశీలిస్తాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ బిహెచ్ఎల్ ఉంది కదా, బిహెచ్ఎల్ అక్కడ ప్రతినిధులతో మాట్లాడతాం, తర్వాత ఏం జరిగింది నిజంగా ఇక్కడ యాదాద్రి తర్వాత ఏది భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లకు సంబంధించినటువంటి మిషనరీకి సంబంధించి కొనుగోళ్ల విషయంలో ఏం జరిగింది, అసలు నిజంగా అది వయబులేనా కాదా అనేటువంటి విషయం పైన కూడా మొత్తం పూర్తిగా తేల్చాల్సి ఉంది. ఇక అదే కాకుండా ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసినటువంటి విద్యుత్ పైన మొత్తం కూడా ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. 100% అంటే ఒక రకంగా ఆయన ఏంటంటే చెప్పకనే చెప్పిండు, దాంట్లో దోషులు ఎవరున్నా కానీ 100% తేలుస్తామని చెప్పేసి చెప్పినటువంటి మాటను చూసుకోవచ్చు. ఇక అంటే నిజంగా ఒక హుందాగా ఉండేటువంటి వ్యక్తులు అట్లా చేస్తారంటే ఒకవేళ నువ్వు ఎదురుదాడికి దిగినా కానీ దాన్ని స్వాగతించి కరెక్ట్గా దాన్ని ఒక పద్ధతి ప్రకారమే తీసుకెళ్తా ఉన్నట్టు తీసుకెళ్ళి డెఫినెట్గా అందులో కథా కమాభిష్ అంతా తేలిపోతుంది. కేసీఆర్ మాట్లాడినంత మాత్రాన ఆయన మంచోడైపోయి అట్లేమి ఉండదు, లెక్క బరాబర్ తేలుతుంది లెక్క, ఆ లెక్క తేలిదాకా ఉన్నది. ఇక గొర్రెల స్కీమ్లో స్కామ్ జరిగింది, అందులో 1500 కోట్ల రూపాయలు ఓన్లీ కాగితాలకే పరిమితమైనాయంట, రీసైక్లింగ్ చేసిండ్రంట. రీసైక్లింగ్ అంటే ఏంటంటే గొర్రెలు ఇప్పుడు ఇక్కడ అమ్మేస్తారు, అమ్మేన తర్వాత కొన్నట్టు చేస్తారు, కొన్న తర్వాత ఆయనకు మళ్ళీ కొన్ని అదేది అయితే గొల్లమ కుర్మ సోదరులకు 4 రూపాయలు ఇచ్చినట్టు చేస్తారు, లేకపోతే బినామీల పేరు మీద వాళ్ళు చేసుకున్నారు అధికారులు కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కానీ అప్పుడు చేసుకున్నారు. వీటి అన్నిటిపైన మొత్తం కూడా విచారణ కొనసాగుతూ ఉంది. ఇంకా చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. 1000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లుగా పూర్తిగా తేలిపోతుంది. ఇక అట్లా ఆగమాగమవుతా ఉన్నాడు కాక ఇక్కడ ఏది గొర్రెల స్కామ్ బయట పడతా ఉంది, అటు కాళేశ్వరం కథ మొత్తం కంచికి పోయింది, ఇక్కడ విద్యుత్కు సంబంధించి చౌర్యానికి సంబంధించి విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి అవినీతికి సంబంధించి అదో కథ నడుస్తుంది. ఇక ఇవే కాకుండా ఇక ఫోన్ ట్యాపింగ్ కథ మరొక వైపు నడుస్తూ ఉంది. మొత్తం మీద అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం అంటారు కదా, అట్లా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. ఇక పెద్దపల్లిలో జరిగినటువంటి హత్యాచార ఘటనకు సంబంధించి 6 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేసి చంపేసినటువంటి ఆ దుర్మార్గునికి సంబంధించి వెస్ట్ ఫెలోకు సంబంధించి 100% ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తాం, తర్వాత ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అక్కడ మంత్రి శ్రీధర్ బాబు తర్వాత మంత్రి సీతక్క వెళ్ళి అక్కడ ఆ కుటుంబాన్ని పరామర్శించి 100% కుటుంబానికి న్యాయం చేస్తాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వాడికి శిక్ష పడే విధంగా చూస్తామని చెప్పేసి కూడా మంత్రులు హామీ ఇచ్చిండ్రు. ఎన్నడన్నా ఇప్పుడు మనము అంటే ఇట్లా గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ ఎన్నడన్నా కేసీఆర్ కానీ లేకపోతే కేసీఆర్ మంత్రిగంలో వర్గంలో ఉన్నటువంటి ఎవరైనా మనుషులు కానీ వచ్చి
ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు కనీసం మాట్లాడినరా? మాట్లాడకుండా ఇంకా మేనేజ్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇక్కడ అశోక్ నగర్లో అక్కడ ప్రవల్లిక అనేటువంటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే ఆ కథని మొత్తం కూడా మళ్ళీగా లవ్ స్టోరీ వెళ్ళి రకరకాలు చేసేసి ఆ కుటుంబాన్ని పిలిచి ఆగమాగం చేసిండ్రు. ఆగమాగం చేసి మొత్తం చంద్ర చేసేసి నిరుద్యోగులను కూడా మోసం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కథ అప్పుడు నడిచింది కానీ ఇప్పుడైతే వాళ్ళు క్లియర్గా చెప్తారు మంత్రులు, ఏదైతే ఘటన జరిగిందో ఇది దురదృష్టకరం, 100% విచారణ చేపడతామని చెప్తున్నారు. కాకేనడాన్ని ఇట్లా చెప్పిండా? చెప్పాడు అట్లా. ఇంకా చాలా విషయాలనే మనం మాట్లాడుకుందాం. ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం. ఈవీఎంలపై మాటల యుద్ధం, టెస్లా చీఫ్ ఎలన్ మాస్క్ ట్వీట్తో మరోసారి చర్చ. ఇక ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు అని చెప్పేసి ఎలన్ మాస్క్ అంటా ఉన్నాడు. ఇండియాలోని ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యం అని చెప్పేసి రాజీవ్ చంద్రశేఖర్ అంటా ఉన్నారు. మన ఈవీఎంలు బ్లాక్ బాక్స్ల లాంటివి అని చెప్పేసి రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. మొత్తం మీద ఈవీఎంల పైన అంటే అసలు యాక్చువల్గా ఇవి అప్పుడు అంటే బ్యాలెట్ పేపర్లు కాకుండా తర్వాత ఇక్కడ మిషన్లు ఏవైతే ఉన్నాయో మిషన్ల పైన అంటే ఓటింగ్ మిషన్ల పైన ఇప్పుడు మొత్తం కూడా చర్చ జరుగుతూ ఉంది. మరి చూడాలి ఏం కథను. కేసీఆర్ లేఖపై రేపు సమీక్ష, ఆయన లేవనెత్తిన అభ్యంతరాలు పరిశీలిస్తాం, వాస్తవాలు ఏమిటో తేలుస్తాం. ఇగో ఇందులో గుర్తుపెట్టుకోవాలి, మనం వాస్తవాలు ఏంటో తేలుస్తామని చెప్తా ఉన్నాడు ఆయన. ఎవరు? ఆ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు. BHEL ప్రతినిధులను వివరాలు అడుగుతాం, ఎవరికైనా తమ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉంది. విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన పరిణామాలే నేను మీడియాకు చెప్పిన, నా వద్దకు లెటర్ రాకముందే మీడియాకు కేసీఆర్ రిలీజ్ చేసిన. చూసినావా? కేసీఆర్ ఏం చేస్తారంటే యాక్చువల్గా ఇప్పుడు ఎవరికి కమిషన్ చైర్మన్కి లెటర్ పంపించాలని అంటే నిజంగా పంపించిన తర్వాత ఆ తర్వాత ఎవరికి మీడియాకు కానీ తర్వాత బయట వాళ్ళకి కానీ చెప్పాలి. కానీ ఫస్టే మీడియాకు రిలీజ్ చేసి ఆ తర్వాత మళ్ళీ నాకు ఎవరు కమిషన్ చైర్మన్కి లెటర్ ఇచ్చినట్టుగా ఇదంతా కథ చేసిండు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అయితే ఆ నలుగురు కథలో కూడా ఏది అక్కడ ఫామ్ హౌస్ కథలో కూడా నీకు అద్భుతం చెప్పేస్తా, మీరందరూ కూడా ఏది విలేకరులకు భోజనాలు పెట్టండి, మరి హరీష్ రావు గారు అక్కడ ఓకేనా అంత రెడీగా ఉందా అంటే అంత రెడీగా ఉంది సార్ అట్లా అని చెప్పేసి ఆయన ఎప్పుడు చెప్తే మరి భోజనాలు అంత రెడీగానే ఉన్నాయి, మటన్ చికెన్ కింద అంత కాకన రెడీగానే ఉందిగా అంటే రెడీగానే ఉన్నది అని చెప్పేసి మొత్తం కొండంత రాగం తీసి అక్కడ కల్వకుంట్ల పాట పాడినట్టు చేసిండు కాక. కానీ ఏం చేసిండు లాస్ట్కి వస్తే ఆయన ఏం లేదు లెక్క, మొత్తం కూడా ఏదో అక్కడ బిఎల్ సంతోష్ అంటే భారతీయ జనతా పార్టీ నేత అయినటువంటి బిఎల్ సంతోష్ను బదనాం చేసే ప్రయత్నం చేసిండు. కానీ మొత్తం మీద కథ అంతా కూడా అడ్డం తిరిగింది. ఆ నలుగురు కూడా వీకిర్రు, ఏది మొత్తం ఎలక్షన్లల్లో కుప్పగూలిపోయినరు, ఒక్కడు కూడా గెలవలే. అయితే ఇప్పుడు కూడా నేను అట్ల రాష్ట్రం లేఖ రాష్ట్రం బీక రాష్ట్రం అని నా మొత్తం లేఖాస్త్రం సంధించండి, కానీ ఆ లేఖాస్త్రం పైన వాస్తవాలు ఏమిటో తేలుస్తామని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నారు అక్కడ ఎల్ నరసింహారెడ్డి గారు. నా వద్దకు లెటర్ రాకముందే మీడియాకు కేసీఆర్ రిలీజ్ చేసిండు, లేఖలోని లీగల్ అంశాలను లీగల్ టీం పరిశీలిస్తుందని ప్రకటన. కేసీఆర్ పంపిన లెటర్పై మంగళవారం సమీక్షించి విశ్లేషణ జరుపుతామని, దానికి తగ్గట్టుగానే తదుపరి చర్యలు ఉంటాయని పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ పంపిన లేఖ మాకు అందింది. లెటర్లో ఆయన పలు అంశాలు ప్రస్తావించారు. ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్, తర్వాత భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్లాంట్లకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అయితే కేసీఆర్ చెప్పిన విషయాలను నిపుణుల కమిటీతో చర్చించాల్సి ఉంది, ఎవరికైనా తమ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ నిస్సందేహంగా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా హుందాగా ఉండే వ్యక్తులు ఇట్లా చెప్తారు. ఎవరికైనా తమ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ నిస్సందేహంగా ఉంటుంది. కేసీఆర్ లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలిస్తాం, ఎవరి అభ్యంతరాలు వారికి ఉండడం సహజం. అయితే కేసీఆర్ చెప్పిన వివరాలు వాస్తవాలు సరిపోర్చాలి. చూసినావా? కేసీఆర్ చెప్పినటువంటి వివరాలు తర్వాత వాస్తవాలు సరిపోల్చాల్సి ఉంది, సరిపోలిస్తే కథ తేలిపోతుంది ఇక్కడ అని అర్థమవుతుంది. ఇక వాస్తవాలు ఏమిటనే దానిపై BHEL ప్రతినిధులను కూడా వివరాలు అడుగుతామని చెప్పేసి ఆయన చెప్పిండు. ఇన్ననే అర్థమైపోవాలి. BHEL ప్రతినిధులు పిలిస్తే మొత్తం కథ అంతా బయట పడుతుంది, లెక్క ఏం కథ చేసిండు ఏం కథ అనేది లెక్క బయట పడుతుంది. కాక నేను అట్లా చేసిన ఇట్లా చేసిన సూపర్ హిట్. ఇప్పుడు నువ్వు నిజంగా ఒకవేళ పవర్ లేదనుకుందాం, ఇక్కడ కరెంటు కొరత ఉందనుకుందాం, ఉంటే నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఆగమేఘాల మీద పోయి ఇష్టం వచ్చినట్టు రేటుకు నీ పైసలు ఇంట్లోకి వెళ్ళి పెడుతున్నావు. ఏమన్నా పబ్లిక్ పైసలు, అవి పబ్లిక్ పైసల్ని వేల కోట్ల రూపాయలు ఎక్కువ పెట్టి కొనుగోలు చేస్తేందుకు నువ్వెవరు ఇష్టం వచ్చినట్టుగా. దానికి సంబంధించి మొత్తం తేల్చాల్సి ఉంది, తేలుతుంది. అది తేలిన తర్వాత నీ కథ అంతా కూడా బండారం అంతా బయటపడుతుంది. ఇక అది కాకుండా ఇది గుర్తుకుంటారు మళ్ళా 1500 కోట్ల రూపాయల గొర్రెలు
కాగితాలపైనే ఉన్నాయట, కాగితాల మీద ఉన్నాయి, కొన్నట్టు అమ్మినట్టు తీసుకున్నట్టు చేసుకున్నట్టు అవన్నీ చేసిండట. కానీ అసలు కథల గ్రౌండ్లో చూస్తే ఏం లేదు, లెక్క ఉట్టిదే. ఇక పేపర్ గ్రౌండింగ్, రీసైక్లింగ్ దందాతో భారీగా అక్రమాలు, వీటి ద్వారానే స్కీమ్ నిధుల్లో 30% దుర్వినియోగం అయిపోయినాయి. మొత్తం 2,500 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో గొర్రెల సంఖ్య పెరిగినట్లు కేంద్రానికి తప్పుడు నివేదిక ఇచ్చిందిగా. మేము గొర్రెలు తీసుకొచ్చినాం, గొర్రెల స్కీమ్ తీసుకురావడం ద్వారా మా దగ్గర మస్తు గొర్రెలు పెరిగినాయి. మస్తు గొర్రెలు పెరిగితే ఇప్పుడు మరి 800 రూపాయలు 1000 రూపాయలు ఎందుకు ఉంటుంది కిలా? నువ్వు ఒకవేళ బాగా గొర్రెలు పెరిగితే 100 రూపాయల కిలోని రావాలి కదా. ఏది ఇక్కడ మటన్ ధర తగ్గాలి కదా. మరి ఎందుకు 800 రూపాయలు 1000 రూపాయలు అవుతుంది? అటు ఉంటుంది అన్నాడు కథ. చేపలు బాగా పెరిగినాయి 20 రూపాయలకే వస్తున్నాయని చెప్పేసి ఇదివరకు ఓ మంత్రి అన్నాడు, ఆయన తుపాక్షిను. అయితే ఇట్లా ఏం చేసిండ్రంట అంటే ఇక్కడ 1,500 కోట్ల రూపాయల గొర్రెలు కొన్నట్టుగా, తర్వాత అమ్మినట్టుగా, వాళ్ళు తీసుకున్నట్టుగా ఇదంతా కూడా కాగితాల మీద రాసుకున్నారట కథ. అందుకని ఆ కాగితాలు తలగబెట్టిండు. ఎవరు? తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ ఓఎస్డీ ఉన్నాడు కదా, కాగితాలు తలగబెట్టి మొత్తం అవన్నీ కూడా మాయం చేద్దాం అనుకుంటే ఎట్లయితుంది లెక్క, మొత్తం ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. ఇక ఇవి వేసి నేను అద్భుతం చేసిన, అట్లా చేసిన, ఇట్లా చేసిన అంటాడు కాక. ఇక ఎదుగు చూడరు, ఇక అన్నీ మొత్తం నీ అక్రమ కథా కమావిషి చెప్పడానికి ఇదంతా సరిపోతుంది కాక. మామూలు వార్తలకి మిగతా వార్తలకు చోటు లేకుండా అయిపోయింది. మొత్తం నీ గురించే ఎప్పుడవుతుంది. లంగ కథలు అని అంటావు కదా, అవి. ఒక్క టీఎంసీ కూడా కష్టమే. 3 టీఎంసీల నుంచి 1 టీఎంసీకి తగ్గనున్న లిఫ్టింగ్ కెపాసిటీ. ఏది 3 టీఎంసీలు అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అట్లా అన్నాడు. మొత్తం పోయింది, పీకిందంతా. మేడిగడ్డ కథం అయిపోయింది. మేడిపండు లెక్క తయారైన మేడిగడ్డ బ్యారేజీ ఇక డెడ్ స్టోరేజ్ని 3 టీఎంసీల లోపు కుదించే ఛాన్సు. ఇక సీకెండ్ ఫైల్స్పై మరింత భారం పడకుండా చర్యలు. రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోయొచ్చని గొప్పలు చెప్పిన గత సర్కార్ కట్టినప్పటి నుంచి 4 ఏళ్లలో ఎత్తిపోసింది 168 టీఎంసీలే. అందులో 118 టీఎంసీలు తిరిగి సముద్రంలోకే వదిలేసిండు కాక. ఇక అవి వాడుకోలే కనీసం. బ్యారేజీకి రిపేర్లు చేసినా గ్యారంటీ ఇవ్వలేమన్నా ఎన్డీఎస్ఏ. ప్రాణహితను రివైవ్ చేయడమే బెటర్ అంటున్న ఇంజనీర్లు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు అప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎప్పుడైతే దాన్ని ప్రతిపాదించినరో దాన్నే మళ్ళీ తీసుకుంటున్న మంచిగా ఉంటుంది. ఇదంతా ఆగమాగం ఉన్నదిరా నాయన. 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి అందులో గంగల కలిపిండు మొత్తం కాక అని చెప్పేసి మొత్తం మొత్తుకుంటారు అందరూ ఇంజనీర్లు. చెప్పినా ఇనలేదంట కాక. మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితి మేడిపండు చందంగా తయారైంది. బ్యారేజీకి జరిగిన డ్యామేజీతో దాని పరిస్థితి గందరగోళంలో పడిపోయింది. ఇక రోజుకు 3 టీఎంసీల నీళ్లను పోస్తామని గొప్పలు చెప్పి కట్టిన ఆ బ్యారేజీ నుంచి కనీసం 1 టీఎంసీ కూడా ఎత్తిపోసే పరిస్థితి కనిపిస్తలేదని ఇంజనీర్లు అంటున్నారు. 2022లో కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోవడం, 7 నెలల కింద మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం వంటి ఘటనలతో అసలు భవిష్యత్తులో కొత్త కాయకట్టును ఎంతవరకు సృష్టిస్తామన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే రిపేర్లు చేసినా బ్యారేజీకి గ్యారంటీ ఇవ్వలేమని ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికలో పేర్కొన్నది. అయితే ఈ నేపథ్యంలో రిపేర్లు చేసిన బ్యారేజీలో కెపాసిటీ మేరకు నీటిని నిల్వ చేసి లిఫ్ట్ చేయవస్తుందా అన్న చర్చ ఇంజనీర్ సర్కిల్స్లో నడుస్తుంది. రోజుకు 3 టీఎంసీలు కాదు కదా, కనీసం 1 టీఎంసీ కూడా ఎత్తిపోవడం గగనమేనని పలువురు ఆఫీసర్లు అంటున్నారు. ప్రత్యామ్నాయంగా ప్రాణహిత ప్రాజెక్టును పునరుద్ధరించి కట్టుకోవడమే మార్గమని ఆఫ్ ద రికార్డులు చెప్తున్నారంట. చూసుకో కథ ఎట్లున్నదో. ఏమవుతుందంట, ఇదంతా మొత్తం కూడా నాశనం చేసిండ్రా నాయన. 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కువ పెట్టేసి ప్రజాధనం అంతా కూడా తీసుకొని గంగల కలిపిండు. ఇప్పుడు గంగల కలిపి మనల్ని అప్పుల పాలు చేసిండు. ఒక్కొక్కరి మీద 1,50,000 రూపాయల అప్పు చేసి పెట్టిండు కాక. అప్పుల కుప్ప వేసి నేను చేసిన ఇక నేను ఉంటే అది అట్లుంటుండే, ప్రజలు తప్పు చేసినని కేటీఆర్ అనేవాటే. ఏం తప్పు చేసిన గిందుకేనా? మీ అయ్య చేసిన దానికి, నువ్వు చేసిన దానికి, మీ అంతా కలిసి గ్యాంగ్ చేసిన దానికి. ఇక కృష్ణా జలాల్లో సగం వాటా మనకు రావాల్సిందే. 2015లో ఏపీతో చేసుకున్న ఒప్పందం తాత్కాలికమే అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటా ఉన్నారు. ఇక రాష్ట్ర ప్రజల హక్కులు ప్రయోజనాలను కాపాడుతాం, ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదు. కృష్ణా జలాల కేసులపై అడ్వకేట్లు అధికారులతో సమావేశమైనరు. ఇక ట్రైబ్యునల్ సుప్రీంకోర్టులో గట్టిగా వాదించాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు. అయితే ఏమైతా ఉంది, కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సినటువంటి వాటకు సంబంధించి కనీసం అడగకుండా అక్కడ 811 టీఎంసీల నీళ్లు ఉంటే
811 టీఎంసీల్లో నాకు 299 టీఎంసీలు చాలని చెప్పేసి సంతకం పెట్టేసి వచ్చిండు కాక. ఎవరు? కేసీఆర్. గతంలో పెట్టేసి మళ్ళీ అట్లా ఇట్లా తర్వాత నేను రాయలసీమను రతనాలసీమ చేస్తా అని చెప్పేసి అక్కడ చేపల కూర తిని వచ్చి ఏడా రోజా దగ్గర రోజా ఇంటికి పోయి చేపల కూర తిని రాయలసీమను రతనాలసీమ చేస్తాను వచ్చిండిన. చేస్తాను ఎట్లా చేస్తాను వచ్చిండంటే ఇక కృష్ణా నీళ్ళని మీకు పంపిస్తానమ్మా మీరేం టెన్షన్ పడకూరని చెప్పిండు. ఇప్పుడేమో మళ్ళీ నేను తెలంగాణ కోసం కొట్లాడుతున్నా, ఏం కొట్లాడుతున్నా గిదే కొట్లాడినావా నీళ్ళగా కొట్లాడు అని అడుగుతున్నారు పబ్లిక్. 100% మనకు రావాల్సినటువంటి వాటా కోసం గట్టిగా వాదించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి. 3 రోజులు వానలు. ఇక రాష్ట్రంలో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. మొత్తం 3 రోజులు వానలు ఉంటాయంట, ఈ జిల్లాలు ఎక్కువ ఉంటాయంట, చూసుకోరు జరా. ఇక ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్ ఇవ్వండి, కలకత్తాకు హైకోర్టు. ఇక ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్ ఇవ్వాలని బెంగాల్ సర్కార్ను కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఇక టెట్ క్వాలిఫై అయినా ఇంటర్వ్యూకు పిలువకపోవడంపై ఓ ట్రాన్స్జెండర్ వేసిన కేసులో తీర్పు వెలువరించింది కలకత్తా హైకోర్టు. ఇక 143 రన్స్తో సౌత్ ఆఫ్రికాపై ఇండియా గ్రాండ్ విక్టరీ. ఆదివారం బెంగళూరులో జరిగిన తొలి వన్డేలో ఇండియా విమెన్స్ టీం 143 రన్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తుగా ఓడించింది. మొదట ఇండియా 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేయగా చేజింగ్లో సౌత్ ఆఫ్రికా 122 రన్లకే కుప్పగూలిపోయిందట. మొత్తం మీద ఇండియా ఘన విజయం సాధించింది. పెద్దపల్లి ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క హామీ ఇచ్చిండ్రు. కేసు విచారణ త్వరగా పూర్తయ్యేలా చూస్తాం, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వెల్లడి. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు, తర్వాత ఎంపీ వంశీకృష్ణ ఎమ్మెల్యేను అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ పెద్దపల్లిలో జరిగినటువంటి ఆ దుర్మార్గుడు వాడిని అసలు యాక్చువల్గా వాడిని కండకండాలుగా కోసిన పాపం లేదు అంటా ఉన్నారు పబ్లిక్ అంతా కూడా. వాడిని నడి రోడ్డు మీద ఉడుదీసినా కానీ పాపం లేదు. 6 ఏళ్ల చిన్నాలపైన అక్కడ అత్యాచారం చేసి హత్య చేసిండు ఆ దుర్మార్గుడు. వానికి దానికి సంబంధించి అప్పటికప్పుడే శిక్ష పడాలి కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మంత్రులు చొరవ తీసుకుంటామని చెప్తున్నటువంటి మాటను ఇక్కడ చూసుకోవచ్చు. అక్కడికి వెళ్ళిండ్రు వాళ్ళు. పెద్దపల్లి జిల్లాలో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. అయితే కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని చెప్పారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద చిన్నారిపై అఘాయిత్యం జరిగిన ప్రాంతాన్ని ఆదివారం మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు విజయ రామారావు, తర్వాత మక్కాన్ సింగ్ ఠాకూర్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇట్లుంటుంది నిజంగా. ఇట్లా అంటే బాధితులకు అండగా నిలవాలి, 100% అండగా నిలుస్తామని చెప్పేసి వాళ్ళు అంటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ తర్వాత ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్నటువంటి ఎంపీ కానీ చెప్తున్నటువంటి మాట. ఈ పని ఎన్నడూ చేయలేడు కాక. ఇటువంటిది పెద్ద పెద్ద ఘటనలు జరిగితే కూడా కనీసం మాట్లాడలే. చూసుకో ఇక మిషన్ అక్కడ పోయింది, కాకతీయ అయిపోయింది, ఇప్పుడు భగీరథ దాకా వచ్చింది మళ్ళీ ఇంకో కథ. మిషన్ భగీరథపై ఫీల్డ్ సర్వే స్కీమ్లో లోపాలు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు గుర్తించేందుకు చేపట్టిన సర్కార్. ఇక గ్రామాల్లో రోజుకు 40 ఇండ్లలో సర్వే వివరాలు సేకరిస్తున్న బృందాలు. ఇక రిపోర్టుకు తగ్గట్టు లోపాల సవరణ, సమర్థవంతంగా స్కీమ్ నిర్వహణ. మిషన్ భగీరథను జల్ జీవన్ మిషన్తో అనుసంధానించనున్న రాష్ట్ర సర్కార్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిజామాబాద్ జిల్లా ముక్పాల్ మండల కేంద్రంలో మిషన్ భగీరథపై సర్వే చేస్తున్న సిబ్బంది. చూసుకో మిషన్ భగీరథ నీళ్ళు నల్ల నీళ్ళు రాకపోతే నేను ఓటు అడుగా అన్నాడు కాక. కానీ నల్ల నీళ్ళు చాలా దగ్గరలో వస్తలేవు. మిషన్ భగీరథ నీళ్ళు తాగుతురా అని చెప్పేసి చాలామందిని అడిగితే మేము మిషన్ భగీరథ నీళ్ళు ఏం తాగుతలేము, ఆ ఫిల్టర్ వాటర్ తాగుతున్నామని చెప్తారు చాలామంది. కొనుక్కొచ్చుకొని తాగుతారు నీళ్ళు. ఇటుంటుందన్నట్టు కథ చెప్పుడుట మన మునగాడు కాక. మిషన్ భగీరథ స్కీమ్లో లోపాలు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు రాష్ట్ర సర్కార్ సర్వే చేపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధికారుల బృందాలు ఇంటింటికి తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నాయంట. చూసుకో ఇక ఇన్లేం కథ తెలుతుందో మళ్ళా ఎట్లయింది లెక్క. ఇక గంజాయి మత్తులో యూత్ డీ అడిక్షన్ సెంటర్లకు తీసుకొస్తున్న పేరెంట్స్ అంట బానిసలు అవుతున్న వాళ్ళలో ఎక్కువ మంది స్టూడెంట్లే ఉన్నారంట. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కు నెలకు 10ల సంఖ్యలో కేసులు వస్తూ ఉన్నాయి. ఇక ప్రైవేట్ డీ అడిక్షన్ సెంటర్లకు వెళ్తున్న వాళ్ళు వేలల్లోనే ఉన్నారంట. చాలా డేంజర్ ఇది.
ప్రధానంగా ఇక్కడ గంజాయి పైన అంటే ఇక్కడ మాదక ద్రవ్యాలపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. గంజాయి కానీ లేకపోతే హిరాయిన్ కానీ ఇటువంటి ఏవైతే ఇవి ఉన్నాయో చాలా డేంజర్ అవుతాయి ఇవి. అంటే మొత్తం కూడా వాళ్ళ మెదళ్ళని మొత్తం కూడా తొలిచేస్తాయి. కాబట్టి ప్రమాదాలకు దారితీస్తాయి. వాడు ఏం చేస్తుండో వానికే తెలియనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి తల్లిదండ్రులారా మీరు ఒక్కసారి మీ పిల్లలని గమనిస్తూ ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇవి చాలా మొత్తం కూడా ప్రమాదం. అంటే వాళ్ళ జీవితాలకి ప్రమాదం ఉంటుంది, ఇది సమాజానికి ప్రమాదం జరుగుతుంది. కాబట్టి దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత అటు తల్లిదండ్రుల పైన, తర్వాత ఇక్కడ ప్రభుత్వం పైన కూడా, ఇటు పోలీస్ అధికారుల పైన కూడా ఉంది. కాబట్టి దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకని ఇట్లా చెప్పాల్సి వస్తుందంటే, ఇగో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి రోజు మొత్తం చాలామంది వెళ్తున్నారట, చాలామంది పిల్లల్ని తీసుకొని పోతున్నారంట. మెంటల్ లేస్తుంది, వానికి పిచ్చి లేస్తుంది, ఈ డ్రగ్స్ తీసుకొని మొత్తం కూడా ఆగమాగం చేస్తున్నారంట. కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. తర్వాత తల్లిదండ్రులు కూడా, అంటే ఎవరి బాధ్యత వాళ్ళకు ఉండాలి. ప్రభుత్వం అది అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. తర్వాత తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏడిపోతున్నారు, వాడు ఏం చేస్తున్నాడు, వాడు తాగుతున్నాడా, తింటున్నాడా, ఏంది అనేది ఒక కన్ను వేసి పెట్టాలి. ఇక అట్లా లేకుండా మేము చాలా గౌరవంగా పెంచుతామండి, మా పిల్లగాన్ని ఏమనమంటే వాడు పీక్తాడు. చాలామంది ఇట్లా చేస్తుంటారు కథలు. నేను ఎందుకంటున్నా అంటే బాధతో చెప్తా ఉన్నా. ఎందుకంటే భవిష్యత్తు కూడా మొత్తం కూడా సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టండి. మీ పిల్లలు ఎక్కడ పోతున్నారు, ఏం కథ అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేయండి. నేను గారాబ పేరుతోటి మేము అట్లా పోయినా సరే ఇట్లా పోయినా సరే ఇంకా అట్లా అంటే ఎవడన్నా మంచి చెప్తుంటే వాడిని అనే కార్యక్రమం పెట్టుకుంటారు ఇంకో కొంతమంది. అట్లా చేస్తే మీ పిల్లలే నాశనం అవుతారు, నష్టపోతారు, మీకే భవిష్యత్తు మొత్తం అంధకారం అయిపోతుంది. యువత మత్తుకు బానిసవుతున్నారు. ఆల్కహాల్, సిగరెట్తో మొదలుపెట్టి చివరకు గంజాయి, డ్రగ్స్ కూడా అడిక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో గంజాయికి బానిసవుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. ఇక స్కూళ్ళు, కాలేజీలు అడ్డాగా గంజాయి మాఫియా విస్తరిస్తుండడంతో బాధితుల్లో ఎక్కువ మంది స్టూడెంట్లే ఉంటున్నారు. ఈ క్రమంలో కొందరు పేరెంట్స్ వాళ్ళను గుర్తించి డీ అడిక్షన్ సెంటర్లకు తీసుకొస్తున్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో డీ అడిక్షన్ సెంటర్కు రోజు 10ల సంఖ్యలో బాధితులు వస్తున్నారు. అయితే ఇక ప్రైవేట్ డీ అడిక్షన్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య వేలల్లోనే ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు యువత కేవలం గంజాయికి మాత్రమే కాకుండా ఒపియాడ్, తర్వాత డయాజిపైన్ లాంటి నిద్ర మాత్రలు, తర్వాత పెయిన్ కిల్లర్స్కు అడిక్ట్ అవుతున్నారంట. ఇలాంటి వాళ్ళలో కొందరిని పేరెంట్స్ గుర్తించి ట్రీట్మెంట్ ఇప్పిస్తుండగా మరికొందరు మత్తులో ఊగుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారంట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇది చాలా అంటే తీవ్రమైనటువంటి అంశం. ఇది చాలా ప్రమాదం దారితీస్తుంది. ఎందుకంటే భవిష్యత్తును అంధకారం చేస్తుంది. ఇది అంటే వాళ్ళకే కాకుండా, వాళ్ళ కుటుంబాలకే కాకుండా మొత్తం సమాజానికే నష్టం. ఇది వాడు ఏం చేస్తుండో అర్థం కాదు, ఆ గంజాయి మత్తులో లేకపోతే ఆ డ్రగ్స్ మత్తులో. కాబట్టి వాళ్ళని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. దాన్ని ఇక ఫ్యాషన్గా ఫీల్ అవుతూ అడిక్ట్ అవుతున్నారంట. హైదరాబాద్లో గుర్తింపు ఉన్నవి లేనివి కలిపి 100కు పైగా డీ అడిక్షన్ సెంటర్లు ఉన్నాయంట. మొత్తం కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. త్వరలో 2867 డాక్టర్ పోస్టులు ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది. ఇక ఈ నెలలో వరుసగా 4 నోటిఫికేషన్లు, జూలై చివరికల్లా రిక్రూట్మెంట్ పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక అకాడమిక్ మెరిట్గా ఆధారంగానే పోస్టుల భర్తీ ఉంటుందంట. మరి డాక్టర్ల పోస్టులను కూడా భర్తీ చేస్తూ ఉన్నారంట. కాబట్టి ప్రధానంగా ఇక్కడ ఏది విద్య పైన, తర్వాత ఇక్కడ వైద్యం పైన ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఇట్లా కొంతవరకు మంచి చొరవనే తీసుకుంటా ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో తీసుకుంటే బాగుంటుంది. ఇంకా ఈ నెల 30లోగా 6 గనులు వేలం వేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ, స్పందించకపోతే తామే వేలం వేస్తామని చెప్పింది. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. నీట్లో 2 చోట్ల అవకతవకలు ఒప్పుకున్నారు. మొదటిసారి ఒప్పుకున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇక ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని స్పష్టం. ఎన్టీఏ అధికారుల తప్పులున్నట్లు తేలితే వదిలిపెట్టబోం, వారికి కఠిన శిక్ష తప్పదని హెచ్చరిక. ఎన్టీఏ చాలా మెరుగుపడాల్సి ఉందని అభిప్రాయం. నీటిపై మోదీ మౌనం మంచిది కాదు, సుప్రీం కమిటీతో దర్యాప్తు జరిపించాలి, ప్రవేశాలపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని చెప్పేసి కపిల్ సిబాల్ అంటా ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది అవకతవకలకు నిజంగా పాల్పడిందా, అందులో ఎవరైనా ఇటువంటి పేపర్ లీకేజీకి సంబంధించి ఎవరైనా కార్యక్రమం చేస్తే వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి అక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ నీటిని రద్దు చేయాలి,
తర్వాత ఇది ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్నటువంటి నీట్ పరీక్షలో చాలా అవకతవకలు జరుగుతున్నాయనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి దానిపైన రద్దు చేయకుండా మరి దానిపైన విచారణ మాత్రం కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే పేపర్ లీకేజ్ అనేటువంటి జరిగింది, బరాబర్ జరిగినట్టే ఒప్పుకున్నారు. ఇంకా 2 చోట్ల అవకతవకలు జరిగినట్టు 2 చోట్ల నుంచి ఎక్కడికెక్కడికి పోయిందో ఏమైందో తెలియదు కదా లెక్క. కాబట్టి ఇదంతా కూడా తేలాలి. నీట్ వ్యవహారంపై ప్రధాని కేంద్ర మంత్రులు స్పందించాలి. ఇక విద్యార్థులకు నష్టం జరిగితే పోరాటం చేస్తాం, రాష్ట్ర ఎంపీలు చొరవ తీసుకోవాలని చెప్పేసి అక్కడ కేటీఆర్ అంటున్నాడు. ఇక జగన్ కోట రహస్యం. విశాఖ రిషికొండపై 500 కోట్ల రూపాయలతో రాజభవనం నిర్మాణం. సద్దాం గాలి భవనాలను తలదన్నేలా 3 ఏళ్ల తర్వాత బాహ్య ప్రపంచానికి ఆ దృశ్యాలు. మార్బుల్స్ ఇంటీరియల్కే ₹1 కోటి ఖర్చు చేసిరట. మీడియాతో కలిసి ప్యాలెస్లోకి టీడీపీ నేత గంట వెళ్ళిండు. అయితే ప్రజావేదికను కూల్చిన జగన్ తన కోసం భవనాన్ని ఎలా నిర్మించుకున్నారని ప్రశ్న. ఈ నిర్మాణంపై త్వరలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని వెల్లడి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ జగన్ జల్సా మహల్ ఇదిగో అని చెప్పేసి ఇగో ఇదంతా కట్టుకున్నాడంట. ఇక్కడ అదే విశాఖపట్నం రిషికొండ ఏదైతే ఉందో ఆ రిషికొండ మొత్తం కూడా బోడగుండి చేసి పడేసిండ్రు అద్భుతంగా. తర్వాత ఏది ప్రకృతి అందాలతో ఉన్నటువంటి రిషికొండని మొత్తం కూడా ఇట్లా అంటే దాన్ని తొలిచేసి అక్కడ భవన నిర్మాణం చేపట్టినరు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే చేపట్టిన తర్వాత ఇది ఎందుకు కడుతున్నాం అంటే ఇది పర్యాటక కేంద్రం కోసం కడుతున్నా అని చెప్పిండు. ఆ తర్వాత లేదు ఇది ప్రభుత్వ భవనాలే, ఇవి సీఎం అధికారిక నివాసంగా ఉంటుందని చెప్పేసి మళ్ళీసారి లీకులు ఇచ్చారు. అట్టిట్లా వేసి అది కాదు ఇదిగా అని చెప్పేసి ఈ విషయాన్ని ఎవరికి కూడా బయటకు చెప్పలేదు. అయితే ఇది 500 అంటే 452 కోట్ల రూపాయలతోటి ఈ భవనాన్ని నిర్మించిందంట. అందులో ప్రధానంగా జగన్ ఉండడానికి ఒక రాజభవనం, తర్వాత ఆయన కూతురు ఉండడానికి ఇంకొక రెండు ఇవన్నీ కూడా నిర్మించిండ్రంట. నిర్మించేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిండు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దానిపైన దర్యాప్తు చేపడతామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఏం చేస్తుందో చూడాలి. రిషికొండపై అట్టహాసంగా ప్యాలెస్, అందులో 3 భవనాలు జగన్ కుటుంబానికేనంట. భార్యాభర్తలకు ప్రెసిడెన్షియల్ సూట్ అంట, కుమార్తెలకు చెరో విల్లా సూట్, పర్యాటక రిసార్ట్ పేరిట అనుమతి. 4 ఎకరాలకు నిర్మించింది, 10 ఎకరాల్లో ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి అని చెప్పేసి ఒక వార్త. ఇక ప్యాలెస్లో దగదగలు. ఫ్యాన్ కంట అక్కడ ఫ్యాన్కి 3 లక్షల రూపాయలంట. ఇక కమోడ్కు 13.5 లక్షల రూపాయలు. బాత్ టబ్బే ఓన్లీ బాత్ టబ్బు 26 లక్షల రూపాయలంట. ఇక ప్యాలెస్లో ఒక్కో బాత్రూమ్ జగన్ కొందరు పేదలకు ఇచ్చిన సెంటు భూమి ఇళ్ళ కంటే 2 ఇంతలు ఉందంట. బాత్రూమే అంత పెద్దగా ఉందట, చూసుకోరిగా 2 ఇండ్ల కంటే పెద్దగా ఉందట. అది ఇది ఏపీకి చెందినటువంటి వార్త. కాకపోతే ఇందాక తెలవాలి కాబట్టి చెప్తా ఉన్నాం మనం. 30లోగా గనులు వేలం వేయండి అని చెప్పేసి ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కనీసం 6 బ్లాకులకైనా యాక్షన్ నిర్వహించండి. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర గనుల శాఖ లేఖ రాసింది. లేదంటే తామే వేలం నిర్వహిస్తామని స్పష్టీకరణ. 9 ఏళ్లుగా 1 బ్లాక్కు వేలం నిర్వహించకపోవడంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక ఖనిజాల వారీగా రాష్ట్రానికి వివరాల సేకరణ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. మొత్తం మీద 30లోగా వేలం వేయండి అని చెప్పేసి, గనులకు సంబంధించి వేలం వేయండి అని చెప్పేసి కేంద్ర మంత్రి చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. తెలంగాణలోని ఖనిజ గనులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నెల 30వ తేదీలోపు ఖనిజ గనులకు వేలం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ సూచించింది. గడిచిన 9 ఏళ్లలో ఒక్క మినరల్ బ్లాక్ను కూడా తెలంగాణ ప్రభుత్వం వేలం నిర్వహించని విషయాన్ని గుర్తు చేస్తూ ఈ విషయాన్ని చెప్పేసిందట. కాబట్టి చూడాలి ఏం చేస్తారో. ఎవరి అభ్యంతరాలు వారికి ఉంటాయి. కేసీఆర్ చెప్పిన విషయాలను వాస్తవాలతో సరిపోల్చుతాం. ఆయన చెప్పిన విషయాలు అసలు వాస్తవాలేంటి సరిపోల్చితే తేలిపోతే లెక్క అంటున్నాడుగా. బిహెచ్ఈఎల్ ప్రతినిధులను వివరాలు అడుగుతాం. లేఖలో పేర్కొన్న అభ్యంతరాలపై పునఃపరిశీలన చేస్తాం. సమీక్ష తర్వాతే తదుపరి చర్యలు అని చెప్పేసి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి చెప్తా ఉన్నారు. కరెంటు సంబంధించి విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్లపై వివరణ ఇస్తూ మాజీ సీఎం కేసీఆర్ పంపిన లేఖ తమకు అందిందని విద్యుత్ పత్రాల ఒప్పందాలపై విచారణ జరుపుతున్న కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలిపారు. ఆ లేఖకు సంబంధించిన అంశాలను ఆదివారం ఓ మీడియా సంస్థతో ఆయన ప్రస్తావించారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల అంశాల్లోని కొన్ని ప్రశ్నలకు కేసీఆర్ తన లేఖలో సమాధానం ఇచ్చిండని, ఆ సమాధానం ఇచ్చిండు బాగానే ఉన్నది, కానీ వాస్తవమా కాదా అని చెప్పేసి తేలుస్తామని చెప్తున్నాడు ఆయన.
కేసీఆర్కు న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదు, ఇది రాచరిక వ్యవస్థ కాదని గుర్తించాలని చెప్పేసి మంత్రి భట్టి విక్రమార్క అంటా ఉన్నారు. ఇక పవర్ కమిషన్పై కేసీఆర్ ఆరోపణలు న్యాయ వ్యవస్థను కించపరచడమని చెప్పేసి జీవన్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. ఇక మండలిలో ఆకర్ష్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ గురి, కనీసం 14 మందిని చేర్చుకునేందుకు యత్నాలు. అంటే ఏది చేస్తే అది తర్వాత మళ్ళా తిప్పి కొడుతుంటుందంట లెక్క. బాల్ గట్టి కొడితే మళ్ళీ వెనుకకు వస్తుంది కదా. అట్లనే కేసీఆర్ గతంలో చాలామంది ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను మొత్తం కూడా కొనుగోలు చేసిండు, మొత్తం కూడా చేర్చుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈ పని మరి కాంగ్రెస్ చేస్తుందంట. మరి ఎటుపోతుందో మరి చూడాలి. మండలి చైర్మన్ గుత్తాపై బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టనుందన్న వార్తలతో అప్రమత్తం. గతంలో ఇలాగే కాంగ్రెస్ ఎమ్మెల్సీలను చేర్చుకున్న బీఆర్ఎస్ నాటి సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుందంట. ఏపీ శాసనసభలో ఆమోదం పొందిన 3 రాజధానుల బిల్లు మండలికి వచ్చేసరికి ఆగిపోయింది. కారణం అప్పట్లో ఏపీ శాసన మండలిలో మెజార్టీ సభ్యులు టీడీపీకి చెందినవారు కావడమే. ఆ తర్వాత ఇదంతా కూడా జరిగిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఏపీ అంటాడు ఇది ఆ తర్వాత అది అనేక మలుపులు తిరిగి చివరికి జగన్ ప్రభుత్వం ఆవాస్ పాలు కావడం వేరే విషయం. అలాగే లోక్సభలో ఉన్న పలు బిల్లులు ఆమోదం లభించి రాజ్యసభలో పెండింగ్ పడకుండా చూసాం. ఇక ఆయా ప్రభుత్వాలకు దిగువ సభల్లో తిరుగులేని బలం ఉన్నా పెద్దల సభలో లేకపోవడం చూస్తున్నామని చెప్పేసి చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడికి ఇదంతా తీసుకొచ్చేసి తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో తిరుగులేని బలం ఉన్న మండలిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీది పైచేయిగా ఉంది. ఇది పలు కీలక బిల్లుల ఆమోదం ఇతర అంశాల్లో అడ్డంకిగా మారే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అక్కడ మండలిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీకి చేర్చుకుంటారట. మరి అది జరుగుతుందంట, చూడాలిగా. జోరుగా నకిలీ మందుల దందా, ప్రజారోగ్యంతో కేటుగాళ్ల చెలగాటం ఉత్తరాది నుంచి రాష్ట్రానికి సరఫరా అవుతున్నాయంట. దాడుల్లో పట్టుబడుతున్న ముఠాలు కోట్ల విలువైన ఔషధాలు స్వాధీనం చేసుకున్నారు. దీనిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం మంచిగా ఉండాలంటే, అంటే అనారోగ్యం పాలైన వాళ్ళు ఆరోగ్యవంతులుగా కావాలంటే ఔషధాలు అంటే మందులు ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్గా మందులను పంపిణీ చేస్తే అవి జరుగుతుంది. అది జరగకుండా మొత్తం నకిలీలు కొడుకులు ఎంత దొంగ కొడుకులు వచ్చేసి మొత్తం నకిలీ దందా చేస్తే మొత్తం కూడా అంటే ఉన్న ఆరోగ్యం కూడా చెడగొట్టి మొత్తం ప్రాణాలతో చెలగాటు మాడుకునేటువంటి విషయం. కాబట్టి దీనిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. తెలంగాణలో నకిలీ నాసిరకం ఔషధాల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఉత్తుత్తి మందులను అమ్ముతూ కేటుగాళ్లు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ అధికారులు చేస్తున్న దాడుల్లో నకిలీ మందుల ముఠాను భారీగా బయటపడుతున్నాయంట. ఇక ఎలా 10 ఏళ్లుగా నాలా ఛార్జీలపై పీఠముడి అంట. ధరల్లో నమోదై ఉండి ఎకరాలు గుంటల్లో ఉంటేనే నాలా ఛార్జీల చెల్లింపునకు ఆప్షన్ అంట. గజాల చొప్పున రిజిస్ట్రేషన్లైన స్థలాలకు నో ఛాన్స్. సతమతం అవుతున్న చిన్న మధ్యతరహా బిల్డర్లంట. కాంగ్రెస్ ప్రభుత్వమైనా అనుమతించాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. నాలా ఎట్లా చేద్దామని, నాలా కన్వెన్షన్ ఉంది కదా. అనుమతులు లేని లేఅవుట్లలో గజాల్లో రిజిస్ట్రేషన్ అయిన స్థలాలకు సంబంధించిన నాలా ఛార్జీలపై పీఠముడు వీడడం లేదు. ఆయా స్థలాలను కొనుగోలు చేసిన వారు నాలా ఛార్జీలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే గత ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో 10 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమైనా స్పందించి అనుమతులు ఇస్తే 1000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరే అవకాశం ఉందని బిల్డర్లు డెవలపర్లు చెప్తున్నారంట. మరి చూడాలి. ఇక రుణమాఫీ కట్ ఆఫ్ ఖరారు 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఈ రుణమాఫీ ఉంటుందంట. అప్పుడు ఆ మధ్యలో తీసుకున్నటువంటి రుణాలకు సంబంధించి రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే గతంలో 2018 డిసెంబర్ 12 వరకు అంటే ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తామని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చింది. కాకపోతే ₹1,00,000 హామీని మొత్తం కూడా ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పింది. అది చేయకుండా 2023 దాకా తీసుకొచ్చిండు కాక. ఆ ₹1,00,000 కాస్త ₹2,50,000 అయింది. ₹1,00,000 రుణమాఫీ చేసినా కానీ ఇంకా ₹1,50,000 రుణాలు అట్లనే ఉండిపోయినాయి. రైతుల మొత్తం కూడా డిఫాల్టర్లుగా మారిపోయినరు. మొత్తం దారుణమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినరు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది 2 లక్షల రుణమాఫీ అన్నది కదా చేస్తా అని చెప్తుంది. ఒక్కో కుటుంబానికి ₹2,00,000 రుణమాఫీ ఒకే విడతలో. ఇక 35,000 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని అంచనా వేస్తూ ఉంది. భూమి పాస్బుక్, రేషన్ కార్డు, ఆధార్ ప్రామాణికంగా అర్హత. ఇక పీఎం కిసాన్ అందని వారికి వర్తింపజేయాలా వద్దా అన్న దానిపైన పరిశీలన కేబినెట్లో చర్చించి విధి విధానాలు రూపొందిస్తారట. లోటస్ పాండ్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత. హేమంత్ బోర్కడేపై బదిలీ వేటు.
ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రిలీవ్ అయినట. ఇక జిఏడిలో రిపోర్టు చేయాలన్న కమిషనర్. అక్రమ నిర్మాణాలు కూల్చేసిన మరునాడే చర్య. ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా మంత్రి ఆదేశాలతో కూల్చివేతలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అక్రమ నిర్మాణాలు కూల్చేసిరట. ఇక మరి బదిలీ పెట్టేసినట. మీరు ఏందో కథ. రాజాసింగ్ అదుపులోకి. ముంబై నుంచి శంషాబాద్లో దిగగానే అడ్డుకున్న పోలీసులు మెదక్ వెళ్తున్నారన్న సమాచారంతో నేను చెప్పేసి మరి ఎందుకు తీసుకున్నారు. ఏపీ శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలను ఖరారు చేసిన రాష్ట్ర సీఎం చంద్రబాబు. 7 సార్లు ఎమ్మెల్యే మంత్రిగా అనుభవం ఉంది ఆయనకు. టీడీపీ రాష్ట్ర సారథిగా పల్లా శ్రీనివాసరావు. అక్కడ ఏపీకి సంబంధించిన వార్త. 52 ఏళ్ల మహిళ 12 రోజుల్లో 1000 కిలోమీటర్ల పరుగు చేసిందట. అబ్బబ్బబ్బా. థాయ్ మలేషియా మీదుగా సింగపూర్కు అల్ట్రా మారథాన్ రన్నర్ నటా లీడవ్ ఘనత ఇది అని చెప్పేసి 52 ఏళ్ళు ఉందంట ఆమె. 12 రోజులలో 1000 కిలోమీటర్లు. అబ్బబ్బబ్బా. 12 రోజులలో 1000 కిలోమీటర్లు అంటే ఏంది అది? రోజు దాదాపు 80-90 కిలోమీటర్లు పోవాలి. ఇక ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పేసి బెంగాల్ సర్కార్ కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇక్కడ టెట్ నిర్వహించిన తర్వాత ఆమెకు వాళ్ళకి ర్యాంక్ రాలేదంట. రాకపోతే అట్టెట్లయితే అని చెప్పేసి అక్కడ కోర్టుకు పోతే ట్రాన్స్జెండర్లకు కూడా 1% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి చెప్పిందంట. ఇక భారత్ లంక మధ్య వారధి నిర్మాణంపై సాక్ష్యాధారాలు అధ్యయనం తుది దశకు అంట. శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే వెల్లడి. ఈ వారంలో ఆ దేశానికి వెళ్ళనున్న జయశంకర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. రామిత్రమా రండి. ఏంది విషయం ఏంది? మైకి ఇది తీసుకురా. ఇక శనార్థి తెలంగాణ చూసే ముందు రండి రండి. పట్టుకుంటే సరిపోతుంది. పట్టుకున్నా సరే. ఏది విషయం ఏంది? 2018లో పోలీస్ కానిస్టేబుల్ ఓకే ఇది సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది 1370 పోస్టులు అన్విల్లింగ్ పోస్టులు మిగిలిపోయినాయని ఇచ్చిందన్న. అవి ఇస్తే ఇప్పుడు అప్పుడు గవర్నమెంట్ పట్టించుకోలేదు. మన అంటే బ్యాక్లాగ్ ఉన్నాయి. ఇవి అన్విల్లింగ్ ఓకే ఓకే. అన్విల్లింగ్ బ్యాక్లాగ్ అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ కలుపుతారు కానీ ఇవి అన్విల్లింగ్ కలపరు. ఓకే ఓకే. నెక్స్ట్ మార్కుల వాళ్ళకి ఇవ్వాలి సార్. అవునవునవును. అయితే అవి గవర్నమెంట్ ఇవ్వలేదు సార్ మాకు. ఆ గవర్నమెంట్ అసలు ఎవరికి ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్డర్ కాపీస్ ఈ యొక్క కంటెంప్ట్ చేసుకున్న వాళ్ళకి 21 మందికి ఇచ్చేసారు. శ్రీనివాసరావు సార్ వాళ్ళకి 21 మందికి ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైతే కోర్టు పోయినారో వాళ్ళ వరకే మన బోర్డు చైర్మన్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళని ట్రైనింగ్ పంపారు ఈ నోటిఫికేషన్ వాళ్ళతో. అయితే మేము వాళ్ళకంటే మాకు ఎక్కువ మార్కులు ఉంటాయి. ఓకే. వాళ్ళకన్నా మార్కులు మాకు ఎక్కువ ఉన్నాయి సార్. సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమున్నదంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ కోసం నిర్వహించిన పరీక్షల్లో మెరిట్ లిస్టులో తొలి వరుసలో ఉన్నవారు ఆ పోస్టు తీసుకోకపోతే తర్వాతి వరుసలో ఉన్న వారికి అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే అది ఇవ్వకుండా అట్లనే పెట్టారు ఆ పోస్టుని. ఎవరైతే ఇప్పుడు వాళ్ళు పోస్టులు వచ్చినాయో ఆ పోస్టులు వచ్చిన వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళు జాయిన్ కాలేదు. జాయిన్ కాకపోతే నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, ఫ్రాక్షన్ ఇవ్వాలి. అది ఇవ్వకుండా పెట్టింది. ఇప్పుడు అవే అన్విల్లింగ్ పోస్ట్. సుప్రీంకోర్టు కూడా అదే ఇచ్చింది. ఎక్కడ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పేసింది క్లియర్. నిరుద్యోగులకు ఏమైంది నెక్స్ట్ మెరిట్ ఉన్న ఎవరైనా సరే నిరుద్యోగులు వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి 1370 పోస్టులు అన్విల్లింగ్ ఉన్నాయి సార్. ఇంతకుముందు ముంజా ప్రవీణ్ కేసు లో అదే అవును. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు నారమిట్ల వంశీ అండ్ బోర్డు దాని కూడా అదే విషయంలో కూడా అదే చెప్పింది. ప్రభుత్వం చేసింది 2018 నుంచి ఆ ప్రభుత్వం ఇవ్వలేదు. ఏమన్నారు? అసలేవి ఎవరికి కూడా ఆయన కూడా మార్క్స్ అయిపోతుందేమో. అది ఏంది ఇప్పుడు టీఎస్ఎల్ పిఆర్బి అని ఉండగా చైర్మన్ శ్రీనివాసరావు మొత్తం కూడా కలుస్తలేడంట, ఎవరిని కలుస్తలేడంట, కనీసం వీళ్ళ బాధలు పట్టించుకుంటలేడంట. చాలా మందికి సంబంధించి ఇక్కడ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ అభ్యర్థులు కానీ చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తర్వాత వాళ్ళ కేసులకు సంబంధించి కూడా ఇబ్బందులు పడుతున్నారు రకరకాలుగా. ఇప్పుడు ఏదో అన్విల్లింగ్ పోస్టులు తర్వాత వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఇదొక డిమాండ్. తర్వాత ఏంది ఆ కేసులు చిన్న చిన్న కేసులు ఏదో పిటి కేసులు ఉంటే కూడా వాళ్ళని కూడా పక్క పెట్టేసిండ్రంట. ఆ శ్రీనివాసరావును మార్చేసేది ఆయన. ఇప్పుడు ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, కనీసం పట్టించుకోవడం. హైకోర్టు ఇచ్చింది మూడు తరపుకి వెళ్ళి ఒక 20 మంది లాయర్లు పెట్టుకుంటారు. నిరుద్యోగులు ఎంతమంది లాయర్లు పెట్టుకోగలుగుతారన్నా? పెట్టుకోలేరు కదా. ఒక లాయర్ పెట్టుకోవడమే ఎక్కువ. నిరుద్యోగులకి 20 మంది 50 మంది లాయర్లనే పెట్టుకోవచ్చు. బోర్డు పెట్టుకుంటుంది, అట్లా పెట్టుకొని గెలుస్తుంది అనుకుంటే గెలవలేదు. అట్లా కూడా గెలవలేదు, జడ్జిమెంట్ ఇచ్చేసింది.
నిరుద్యోగులకు ఇవ్వని సుప్రీంకోర్టు కూడా బోర్డు ఆయన ఏం చేస్తుంది, శ్రీనివాసరావు ఏం చేస్తున్నట్ట, ఇక ఆయన ఏం చేయకుండా ఇక నన్ను లాయర్లు పెట్టేసి ఈ అభ్యర్థులు ఎవరు ఉంటారో అభ్యర్థులకు వ్యతిరేకంగా కొట్లాడుతాను లాయర్లు 20 మంది లాయర్లు పెట్టి 20 మంది ఇప్పుడు ఒక నిరుద్యోగులు ఎంతమంది ఇప్పుడు చదువుకోవడానికి ఇప్పుడు 30 ఏళ్ళకి వచ్చింది దగ్గర పెట్టున్నా 30 ఏళ్ళకి వచ్చినాము చదువుకోవడానికి ఇన్ని రోజులు ఖర్చులోకి దానికి సరిపోయి ఇప్పుడు లాయర్లు కూడా పెట్టాలంటే మా వాళ్ళే సుప్రీంకోర్టు కూడా గవర్నమెంట్లో ఎట్లా ఇట్లా నడుచుకోవాలని కూడా చెప్తున్నా కానీ ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అసలే పట్టించుకోలేదు ఈ గవర్నమెంట్ లో 21 మందికి ఇవ్వడం జరిగింది అందుకని కోర్టు పోయిన వాళ్ళకి అంటే కంటెంట్ వేసుకున్న వాళ్ళకి ఇచ్చింది మళ్ళీ అయితే ఈ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్ అడగడానికి విషయం తెలుసుకున్న కొందరు ఉద్యోగం రాని మెరిట్లు ఉన్న అభ్యర్థులు 21 మంది హైకోర్టును ఆశ్రయించారు. వారి రిట్ పిటిషన్ నెంబర్ ఇది ఉందంట, ఎట్లయితే వీళ్ళకు అవకాశం ఇచ్చిండ్రా. కాబట్టి ఎవరైతే 1370 మందా 1370 మంది 1150 మంది కుటుంబాలు అయితే బాగుపడతాయి. కాబట్టి ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. అంతేనా? అంతే సార్, ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. తప్పకుండా తీసుకుంటాం, నిర్ణయం తీసుకోవాలని కోరుకుందాం. ఏం చెప్తారు చెప్పు, ఇంకేమైనా చెప్తే. ప్రజావాణిలో కూడా ఇవ్వడం జరిగింది. దగ్గర ఎలక్షన్ కమిషన్ అదే కోడ్ కంటే ముందరనే వచ్చి మాట్లాడడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ఓఎస్డీ మేడాన్ని కూడా కలవడం జరిగింది సార్. అదే కలిసి మా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మినిస్టర్లను కూడా కలవడానికి ప్రయత్నిస్తున్నాము. ముందుగా వచ్చి గవర్నమెంట్కి మా యొక్క విన్నపం ఏంటంటే ఇప్పుడు 1350 కుటుంబాలు అయితే బాగుపడుతున్నాయి. నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళకి అంటే అందరికన్నా మేము అడగట్లేదు. నెక్స్ట్ మెరిట్ ఎవరైతే ఉన్నారో అదే మెరిట్ ప్రకారమే ఏమంటున్నాం. వాళ్ళు జైన్ కాలేదు కాబట్టి తర్వాత వాళ్ళకి ఓకే ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుందాం. ఆయనకి అది వాళ్ళది పాపం ఆ శ్రీనివాసరావు అనేది అది ఎవరు ఇప్పుడు ఎవరు టీఎస్ఎల్ పిఆర్బి చైర్మన్ ఉన్నాడు కదా, ఆయన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్. ఆ శ్రీనివాసరావు పైన బాగా ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఎవరికి స్పందించడు, రెస్పాండ్ కాడు, రకరకాలుగా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆయన తీసేస్తే మంచిగా ఉంటుంది. తీసేసి ఇటువంటి పాపం ఆ నిరుద్యోగులకు మంచి చేయండి. ఇక శనార్థి తెలంగాణ చూసుకుంటే స్థానికంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అవినీతి కేసుల భయంతో కేసీఆర్ పార్టీ వరుస ఓటములపై సమీక్ష కరువు అవుతా ఉంది. ఏం చేయాలో అర్థమవుతుంది అంటే ఆగమాగం అవుతున్నాడు కాక ఇక ఇట్లా వచ్చింది. స్థానికంలో ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఇవన్నీ అయితే ఉంటాయి కదా, దాంట్లో ఇక ప్రధానంగా పోటీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్యలోనే ఉన్నది. వాస్తవం కూడా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అదే జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ మధ్యనే పోటీ జరిగింది. నిజంగా కూడా ప్రజలందరూ కూడా అట్లనే ఉన్నారు. కారణం ఏంటి అంటే మొత్తం కూడా బీఆర్ఎస్ ఇవన్నీ కూడా అన్యాయాలు, అక్రమాలు, తర్వాత ఇవంతా కూడా దందా అంతా బయట పడతా ఉంటే కనీసం అక్కడ ఓడానికి కూడా ముఖం చూపిస్తలేరంట ఎవరు. దీంతో ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా జంప్ అయిపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇక అందులో ఉంటే మొత్తం ఆగమాగం అయితే అట్టుందిరా నాయన అని చెప్పేసి ఎవరు అటు ముఖం కూడా చూస్తలేరంట. ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు కూడా వస్తలేరు. దాంతో మొత్తం కథ ఉల్టా అవుతుందని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది మన శనార్థి తెలంగాణ దినపత్రికలో. పార్టీ వరుస ఓటములపైన సమీక్ష కూడా చేస్తారట కాక. మొన్నటిదాకా రాష్ట్రంలో ఏ ఎన్నికైనా హడావిడి చూపిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వరుస ఓటములతో ఢీలా పడినట్టు కనబడుతున్నది. అధికారం కోల్పోయిన కేసీఆర్ అవినీతి కేసుల భయంతో పార్టీ ఓటములపై కనీసం సమీక్ష చేయని పరిస్థితి నెలకొన్నది. అయితే స్థానిక ఎన్నికల పోరుకు పార్టీ శ్రేణులకు రెడీ చేయకపోవడంతో ఎన్నికల ముందే కేసీఆర్ చేతులు ఎత్తేసిండా అన్న చర్చ జరుగుతుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల పెంపు, నామినేటెడ్ పదవుల ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నది. ఇక బీజేపీ బీసీ అధ్యక్షుడు, 2 కేంద్ర మంత్రుల ద్వారా గ్రామాల్లో సైతం పాగా వేయాలని ప్లాన్ చేస్తుంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్ జోష్ కొనసాగింది. అయితే ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని ప్రతిపక్షానికే పరిమితం చేయడంతో పాటు ఎంపీ ఎన్నికల్లో 1 సీట్లో కూడా గెలిపించలేదు. ఇదే సమయంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని వెలికితీసే పనిలో బిజీగా ఉన్నది. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు వంటి గొర్రెల స్కామ్ ఇట్లా రకరకాల ఇవన్నీ తీస్తుంటే ఇక మొత్తం కూడా దాని మీద విసుకొచ్చేసిందంట. అందుకని ఇక్కడ బీసీల రిజర్వేషన్ల పెంపు ద్వారా ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా 100% అక్కడ ఎక్కువ అంటే ఏది స్థానిక సంస్థలలో ఎక్కువ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ గెలుచుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కూడా ప్రధానంగా దృష్టి సారిస్తున్నటువంటి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పక్కకు పోయింది, అయిపోయింది. బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ మధ్యనే పోటీ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. బరాబర్ అదే జరుగుతుంది. నిందితులను వదిలేది లేదు. చిన్నారి అత్యాచార ఘటనపై మంత్రులు శ్రీధరబాబు, సీతక్క సీరియస్ అయినరు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి శిక్ష విధిస్తాం. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం. ప్రభుత్వం తరఫున 2,50,000 రూపాయల ఇస్తామని చెప్పి ఇచ్చిండ్రంట. రైస్ మిల్ తరఫున 5 లక్షల రూపాయలు ఇస్తామని అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు. ఇక క్రేజీ న్యూస్ అంట. కల్కి ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందంట. కల్కి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మరో ఉత్కంఠ పోరు. చివరి ఓవర్లో ఆసీస్ థ్రిల్లింగ్ విక్టరీ. స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా గెలుపు. 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సూపర్ 8కి ఇంగ్లాండ్ వెళ్ళింది. ఎన్సీఈఆర్టీ బుక్స్ రివైజ్. 12వ తరగతి బుక్స్లో బాబ్రీ మసీద్ పాఠం తొలగించిందంట. అయోధ్య వివాదాన్ని చేర్చడంతో కొత్త చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు అక్కడ బాబ్రీ మసీద్ అనేటువంటి అంటే అటువంటి అంశాలు ఉండొద్దని చెప్పి తీసేసిందంట. మరి తీసేసి ఇక్కడ 3 గుళ్ళు అనేటువంటి అంశం తీసుకొచ్చిందట. మరి ఏందో అది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలో కీలక మార్పులు చేసింది. మార్పుల అనంతరం మార్కెట్లోకి కొత్త ఎడిషన్ విడుదల చేసింది. బాబ్రీ మసీద్ అనే పదాన్ని పూర్తిగా తొలగించేసిందంట. అరే ఇవాళ అవునుగానే ఇవాళ బక్రీద్ శుభాకాంక్షలు ముస్లిం సోదరులకు. నేడే బక్రీద్ పర్వదినం. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు. హైదరాబాద్లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు. ఇక మీరాలం దుర్గా ఈద్గా ప్రాంతంలో వాహనాల మళ్లింపు. మసీదుల వద్ద ప్రత్యేకంగా పార్కింగ్ల సదుపాయం. అల్లర్లు జరగకుండా పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ ఏది బక్రీద్ అంటే ఏంటిది? బక్రీ అంటే గొర్రెల మేకలు కోసుకొని అది ఉంటుంది, ఆ పండుగ ఉంటుంది. సరే అట్లకు రకరకాలుగా అట్లా విషయాలు ఉండొచ్చు. అయితే ప్రధానంగా అవి కోస్తారని అంటారు. కోసి పంచుతారా? చేస్తారంట అట్లా. ఇక త్వరలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్. అమర్నాథ్ యాత్రకు భద్రత కల్పించాలి. అన్ని విధాలా అంతమొందించాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక న్యూఢిల్లీలో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అన్ని విధాలా అంతమొందించాలని, రాబోయే అమర్నాథ్ యాత్రకు భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతా బలగాలను ఆదేశించారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ డివిజన్లో ఉద్భవిస్తున్న ఉగ్రవాదాన్ని అణచివేయాలని, లోయలో దాని పునరుద్ధరణను నిరోధించాలని షా భద్రతా బలగాలకు సూచించారు. ఇక కేంద్ర మంత్రి షా అధ్యక్షతన ఆదివారం న్యూఢిల్లీలో అత్యున్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించిందంట. కృష్ణా జలాల్లో తెలంగాణకు వాటా దక్కాల్సిందే. శ్రీశైలం, సాగర్ కంపోనెంట్లను కృష్ణా బోర్డుకు అప్పగించేది లేదు స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంతర్రాష్ట్ర నీటి సమస్యలపై న్యాయవాదులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించింది నిన్న. ఇక సుప్రీంకోర్టు ట్రిబ్యునల్లో బలమైన వాదనలు వినిపించాలని చెప్పేసి వాళ్ళకి చెప్పిండు. ఇక ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు. ఈవీఎంలను బహిష్కరించాలని ఎలన్ మాస్క్ ట్వీట్ చేసిండు. స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, భారత్లోని ఈవీఎంలు బ్లాక్ బాక్సుల వంటివి, వాటిని పరిశీలించనీయరని వ్యాఖ్యలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈవీఎంలను కొంతమేర హ్యాక్ చేసేందుకు అవకాశం ఉందని, ఈవీఎంలను బహిష్కరించాలని ఎలన్ మాస్క్ ట్వీట్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఈవీఎంలను వాడకూడదని మాస్క్ అన్న మాటలకు బీజేపీ నేత, ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మాజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కౌంటర్ ఇవ్వడంతో ఈ వ్యవహారం వార్తల్లోకి ఎక్కింది. మరి ఏందో కథ ఇది ఈవీఎంలది. ఎందుకంటే బ్యాలెట్ బాక్స్ అంటే ఇక్కడ బ్యాలెట్ పేపరే మంచిగా ఉంటుందని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈవీఎంల ద్వారా అయితే కొంచెం తొందరగా కౌంటింగ్ అవుతుంది అనేది ఆలోచన. మరి ఇక ఢిల్లీలో వాటర్ వార్. తీవ్రస్థాయికి చేరిన నీటి సమస్య. నీటి కోసం కొట్లాడుకుంటున్న ప్రజలు. ద్వారకా జిల్లాలో పలువురికి గాయాలైనాయంట. నీళ్లు దొరుకుతలేవంట. మొత్తం వేరే రాష్ట్రాల నుంచి నీళ్లు తీసుకురావాలి. నీళ్లు దొరకకపోతే ఏం చేయాలో అర్థం కాక మొత్తం కొట్టుకుంటారంట ఢిల్లీలో. ఇక్కడ పైపులు ఉంటాయి కదా, పైపులు కూడా లీక్ చేస్తున్నట్టు రకరకాలుగా ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో వాటర్ వార్ తారస్థాయికి చేరుతోంది. నీటి సమస్య తీవ్ర రూపం దాల్చడంతో నీటి కోసం ప్రజలు దాడులు చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ద్వారకా జిల్లాలోని నీటి కోసం పెద్ద ఎత్తున ఘర్షణ జరిగిందంట. ఈ ఘర్షణలో 3 వ్యక్తులు గాయపడ్డారంట. కేసీఆర్ అభ్యంతరాలను పునఃపరిశీలిస్తాం. ప్రతి అంశంపై నిపుణుల కమిటీతో చర్చిస్తాం. సంతృప్తి కలగకుంటే విచారణకు పిలుస్తాం. అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది. కేసీఆర్ లేఖపై స్పందించిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి.
ఇక యాదాద్రిలో గిరి ప్రదక్షిణ ఈ నెల 18న ఉదయం ప్రారంభం. రాష్ట్రంలో తొలి గిరి ప్రదక్షిణ ఆలయంగా రికార్డుకి ఎక్కుతా ఉందంట. అరుణాచలం సింహాచలం తరహాలో గిరి ప్రదక్షిణ ఉంటుందంట. గిరి ప్రదక్షిణ అంటే ఆ గుడి చుట్టూ తిరగడం అనమాట. అంటే ఆ కొండ చుట్టూ తిరగడం. ఆ కొండ చుట్టూ 5 కిలోమీటర్లు ఏమి ఉంటుందంట. దానికోసం ఏర్పాట్లు చేస్తున్నట్టున్నారు. అయితే ఇక్కడ వివిధ టెంపుల్లో ఉన్నది. యాయగిరిగుట్టలోని లక్ష్మీనరసింహస్వామి వారికి ఇప్పటి వరకు స్థానిక భక్తులే గిరి ప్రదర్శన చేస్తున్నారు. ఇక నుంచి అరుణాచలం సింహాచలం తరహాలో భక్తులందరికీ గిరి ప్రదక్షిణ అవకాశాన్ని కల్పించాలని యాదగిరిగుట్ట అధికారులు సంకల్పించారు. స్వామివారి ఆలయం చుట్టూ 2.5 కిలోమీటర్ల మేరకు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అరుణాచలంతో పాటు తెలుగు రాష్ట్రంలోని సింహాచలం, శ్రీకాళహస్తి, ఇంద్రకీలాద్రి క్షేత్రాల్లో గిరి ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కూడా గిరి ప్రదక్షిణ పెద్ద ఎత్తున చేపట్టారు. అధికారులు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీన స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకొని ఉదయం 5:30 స్వామివారి గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుడుతున్నారు. సుమారు 5,000 మందితో ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులకు ఉచితంగా స్వామివారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ఈవో భాస్కర్ రావు చెప్తున్నారు. అయితే అరుణాచలంలో గిరి ప్రదక్షిణకి 14 కిలోమీటర్లు ఉండగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణకు 5 కిలోమీటర్లు ఉంటుందంట. లక్ష్మీ నారసింహుని గిరి ప్రదక్షిణ విధిని ఏర్పాటు చేయడం ఆలయానికి మరింత శోభ రానున్నది అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. మొత్తం కొండ చుట్టూ తిరగడం అంట, గుట్ట చుట్టూ. ఇక పేట మున్సిపాలిటీలో 100 కోట్ల రూపాయల అవినీతికి మూలకారకుడు జగదీష్ రెడ్డి అంట. 10 ఏళ్ల కాలంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి. సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తాం. క్యూన్స్తో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్. ఇక నేటి మాట చూసుకుంటే, అయ్యో పాపం సారుకు భయం మొదలైంది. అవినీతి పాపాల చిట్టా ఒక్కొక్కటి బయటపడుతుంటే 10 ఏళ్లు పాలించిన సారుకు నరాల పుంట జ్వరం పాకుతుంది. విచారణ ఎదుర్కోలేక పిచ్చి కూతలు కూస్తుండు. చెప్పేటివి శ్రీరంగ నీతులు, చేసేవి పనికిమాలిన పనులు. కలలో కూడా అనుకుంటా కాంగ్రెస్ వాళ్ళు కంటి మీద కునుకు లేకుండా చేస్తారని. చేసిన పాపం ఎప్పటికైనా పండవుద్దని తెలియకనే తప్పుల మీద తప్పులు చేసి ఇప్పుడు తలబట్టుకుంటుండు. ఎప్పటికీ తమదే అధికారమని పగటి కలలు కంటే నమ్మించి ప్రజలు నట్టేట ముంచిరి. ఆ పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టిరి. అందుకే దురాశ దుఃఖానికి చేటు అన్నట్టు సారుకు మితిమీరిన నమ్మకమే కొంప ముంచింది. కేసీఆర్ బాబా తోడు దొంగలంతా ఊసలు లెక్క పెట్టాల్సిందే. 10 ఏళ్ళు తెలంగాణ ప్రజల రక్తం తాగినోళ్లను తెలంగాణ సంపద దోచుకున్నోళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకండి లీడర్లు అని చెప్పేసి సూచిస్తా ఉన్నాడు పెద్దపల్లి రాజన్న. ఇక జిల్లా వార్తలు చూసుకుంటే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, ఇక వీడీసీల మాటున వికృత చేష్టలు, గ్రామ అభివృద్ధి కమిటీ పేరిట అరాచకాలు, గ్రామాల్లో పెరిగిపోతున్న పెద్ద రాయిళ్లు, నామాత్రపు కేసుల నమోదుతోనే సరి. ఇక కేసు నమోదు చేసి 6 నెలలైనా ఛార్జ్షీట్ దాఖలు చేయని పోలీసులట. ఇక్కడ ఈ వీడీసీలు అని చెప్పేసి ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో, తర్వాత ఇక్కడ నిర్మల్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నట్టున్నాయి ఇవి. అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వీళ్ళు కుల బహిష్కరణలు చేస్తారు, రకరకాలుగా కథలు వేరే ఉంటాయి. ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే కొంతమంది మంచిగా చేస్తున్నారంట, కానీ కొంతమంది దాడులు చేస్తూ ఉన్నారు, తర్వాత కుల బహిష్కరణలు చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు జరుగుతున్నాయంట. ఓవైపు గోవుల రవాణా నిషేధం, మరోవైపు గోమాంసం దాబాలపైన చర్యలు శూన్యమంట. హైకోర్టు ఆదేశాలు సైతం ఇక్కడే బేఖాతరు అవుతుందని చెప్పేసి ఒక వార్త. గత పాలకుల నిర్లక్ష్యమే మా ఊరికి నీటి శాపం, సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న గ్రామస్తులు అని చెప్పేసి జన్నారానికి సంబంధించి. ఇక బక్రీద్ పండుగకు భారీ బందోబస్తు ఏర్పాటు, జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ వెల్లడి అంటూ ఒక వార్త. చిత్రకారులను ప్రభుత్వమే ఆదుకోవాలి, టీఏఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తాటిపల్లి రాజేశ్వర్. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఇక కొత్త కలెక్టర్ ఆశీష్ బాధ్యతల స్వీకరణ, పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక. 28 సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు అని చెప్పేసి 96-97 బ్యాచ్ అంట. వీళ్ళందరూ ఇక్కడ ఆర్మూర్లో కలుసుకున్నారు, మైత్రి గార్డెన్లో, మామిడిపల్లి గ్రామంలో.
బక్రీద్ పండుగ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ మళ్లింపు, పోలీస్ కమిషనర్ వెల్లడి అని చెప్పేసి ఒక వార్త. ఇక జిల్లా పరిషత్ సభ్యులకు సన్మానం అని చెప్పేసి ఎల్లారెడ్డికి సంబంధించి, నొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య చేసుకుందంట పాపం, అయ్యో. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్త చూసుకుంటే, బాలికపై అత్యాచారం అమానుషం, దుర్మార్గపు నిందితుడిని బహిరంగ శిక్షించాలి, తీన్మన్మలన టీం జిల్లా అధ్యక్షుడు అఖిల్ పాషా డిమాండ్. ఇక కౌశిక్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు మానాలి అని చెప్పేసి అక్కడ అంటా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావాలి, సైదాపూర్ పార్టీ నాయకులతో మంత్రి పొన్నం ప్రభాకర్ అంటా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులపై అసత్య ప్రచారం, సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ నాయకుల చెవాకులు, చర్యలు తీసుకోవాలని హుజూరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిందంట. ఇక సింగరేణి చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదం, 7 ఎల్ఈపి గని ప్రమాదానికి నేటికి 21 ఏళ్ళు, బాధిత కుటుంబాలకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చాలి. ఇక ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్. ఇక శిథిలావస్థలో ముత్తారం పాఠశాల భవనం, భయంగా విద్యార్థులు బడికి అని చెప్పేసి కొంచెం ఈ పాఠశాలల అభివృద్ధికి కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే, మెదక్ను దిగ్బంధం చేసిన పోలీసులు, ప్రధాన కూడలి వద్ద పోలీస్ పికెటింగ్లు స్వయంగా పరిశీలిస్తున్న ఐజీ రంగనాథ్, కొనసాగుతున్న హైటెన్షన్ బంద్ ప్రశాంతం అంట. అల్లర్లకు పాల్పడిన 8 మంది అరెస్టు, రిమాండ్ చేసిన వాళ్ళని, పలువురిపై అక్రమ కేసులు, ప్రశాంతంగా మెదక్ పట్టణం అని చెప్పేసి ఐజీ రంగనాథ్ చెప్తా ఉన్నారు. సంగారెడ్డికి సంబంధించి జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో శనివారం చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు హిందువులపై దాడిని ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ నేత జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చిందంట. దీనికి సంబంధించి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక సెక్యూరిటీ గార్డ్స్ని అడ్డుకున్నారని కార్మికుడు సూసైడ్, కరెంటు తీగలు పట్టుకుని ఆత్మహత్యనంట. హత్నురా మండల్ ఎన్సీఎల్ కంపెనీ వద్ద ఘటన చోటు చేసుకుంది. ప్రమాదకరంగా మారిన గ్రామీణ ప్రాంతాల రోడ్లు, ఏండ్లు గడిచినా గుంతలు పూడ్చని వైనం, రోడ్లపై గుంతలతో ప్రయాణం నరకమంట, పట్టించుకునే అధికారులని చెప్పేసి జహీరాబాద్ సంబంధించి ఒక వార్త. ఇట్లనే రోడ్లు, ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల ధరలు, ఉల్లి ధరలు సామాన్యులకు పట్ట పగలు చుక్కలు చూపిస్తూ ఉన్నాయంట, రేట్లు పెరిగిపోయినాయి. ఇక ఆర్ఎంపీ వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిందంట. చౌటకూరులో ఘటన, పోలీసుల అదుపులో ఆర్ఎంపీ డాక్టర్. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వారు చూసుకుంటే, వికారాబాద్ జిల్లా కలెక్టర్గా ప్రతీక్ జైన్ బాధ్యతల స్వీకరణ, అధికారుల సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి. గత కలెక్టర్ సి నారాయణ రెడ్డి నల్గొండకు బదిలీ అయ్యిండు. మంత్రివర్గంలో కసిరెడ్డికి చోటు కల్పించాలి, విద్యా వ్యవస్థపై మంచి పట్టున్న నేత, అపారమైన అనుభవజ్ఞులు, కాంగ్రెస్ యువ నాయకులు పోతుగంటి గణేష్ అని చెప్పేసి ఒక వార్త. ఇక కూతురికి తండ్రి సెల్యూట్ చేసిండు, నిన్న వచ్చిందిగా వార్త ఇది. రాజ్బహదూర్ వెంకటరామారెడ్డి పోలీస్ అకాడమీలో అరుదైన సన్నివేశం, తండ్రిని మించిన తనయ్య అనిపించుకున్న ట్రైనీ కలెక్టర్ తోటి పోలీసులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారంట. ఇక హలో బంగారం బాగున్నావా, అసభ్యకర మెసేజ్లతో లైంగిక వేధింపులంట. ఆయన పేరు వింటేనే వణికిపోతున్న మహిళ వివోఏలు అంట. మాడుగుల నుంచి చౌదర్గూడకు డిప్యుటేషన్ అంట. ఏపీఎం రామస్వామి తీరుపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారంట. బంగారం బాగునవా అంటారంట. రంగారెడ్డి జిల్లాలో రాసలీళ్ల రామస్వామి ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన అధికారి మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న తీరు వెలుగులోకి వచ్చింది. గతంలో మాడుగుల మండలంలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో మహిళా వివోఏల పట్ల అసభ్యకర టెక్స్ట్ మెసేజ్లు, చాటింగ్ ఇదంతా కూడా చేస్తారట. మరి నా ఫోన్ హ్యాక్ చేసిందని చెప్పేసి రామస్వామి అంటున్నాడు. ఇక పల్లె ప్రకృతి వనం తెచ్చిన తిప్పలు, ఇంటి చుట్టూ చెట్లు పెరిగాయని ఫిర్యాదు చేసిండ్రట. చెట్లు కొట్టడానికి నిధులు లేక వాయిదా వేసిండ్రంట. భారీ వర్షానికి ఇంటి పైకప్పు పైన ఆ చెట్లు కూలిపడితే ఇప్పుడు ఇల్లు కూలిపోయింది. ఇది వికారాబాద్ జిల్లా. పల్ల ప్రకృతి వనంలో పెరిగిన చెట్లు పడి ఇల్లు కూలిన ఘటన వికారాబాద్ జిల్లా మేమినిపేట మండలం చీమలదారిలో చోటు చేసుకుంది. భారీ వర్షానికి చీమలదారి పల్లె ప్రకృతి వనంలోని 4 చెట్లు అమాంతం వేర్లతో ఊడి పక్కనే ఉన్న ఇండ్ల మీద పడేయట. ఇండ్ల మీద పడితే అది కూలిపోయేదట. వెంకట పంపించిన వార్త. ఫస్టే కొట్టేస్తే అంత పరిశాన్ ఉండకపోతుండే. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, బక్రీద్ పండుగకు ఏర్పాట్లు పూర్తి. ఇక కార్పొరేటర్లు, రాజకీయ నేతలు, పోలీసుల అధికారులతో డీసీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. చాక్లెట్ కంపెనీ యజమాని ఇంట్లో చోరీకి యత్నించిన దొంగల ముఠా అరెస్ట్ అంట. నకిలీ నోట్లు తయారీ, బ్లాక్ పేపర్ బండిల్ అంట, పౌడర్, లిక్విడ్లు
3 కార్లు, స్కూటీ, 14 ఫోన్లు, లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారంట. కుర్మ సంఘాన్ని బలోపేతం చేయాలి, కుర్మలందరినీ సంఘంలో సభ్యులుగా చేర్చాలి. సంఘ అధ్యక్షుడు తాండ్ర రమేష్ కుర్మ. ఇక సమస్యల పరిష్కారమే ధ్యేయం. లక్ష్మీనగర్ కాలనీ అభివృద్ధి సంక్షేమ సంఘం ఎన్నిక. ఈ కాలనీలో పాదయాత్ర నిర్వహించిన రవికుమార్ యాదవ్. మానవత్వం పరిమళించిన వేళ మహిళను బైక్పై పరీక్షా కేంద్రానికి చేర్చిన కానిస్టేబుల్. చేర్చిండు, లిఫ్ట్ ఇచ్చిండేమో అని కూడా పెద్ద వార్త చేసిరుగా. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే కొలువు తీరిన కొత్త కలెక్టర్లు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్గా విజయేంద్ర, నారాయణపేట జిల్లా కలెక్టర్గా సిక్తా పట్నాయక్, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్గా బదావత్ సంతోష్, వనపర్తి జిల్లా కలెక్టర్గా ఆదర్శ్ సురభి. ఏ జిల్లాకు ఆ జిల్లాలు కలెక్టర్లు ఇవందరూ కూడా నియామకమైనరు కొత్త వాళ్ళు. ఎంతమంది 20 మంది కలెక్టర్లని బదిలీ చేశారు కదా, ఆ బదిలీకి సంబంధించి. ఇక ఆర్టీసీ కండక్టర్ల ఇష్టారాజ్యం. ఉచిత ప్రయాణంతో మహిళలపై సీరియస్ అవుతుండట మండిపడుతున్న మహిళా లోకం. చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు. అట్లేం లేదు, పోయి వాళ్ళకి పైసలు చెల్లిస్తారు, గవర్నమెంట్ ఇస్తున్న పైసలు. మీరు అట్లేం ఫ్రీగా అనుకోవద్దు, వాళ్ళని గౌరవించండి మహిళల్ని. నిందితులను కఠినంగా శిక్షించాలి, కొమ్ముల ప్రవీణ్ రాజ్. ఎందుకంటే పైసలు గవర్నమెంట్ ఇస్తుంది. ఏదైతే ఇప్పుడు ఫ్రీ టికెట్ కొడుతున్నావో ఆ టికెట్కు గవర్నమెంట్ పైసలు కట్టిస్తుంది. ఉచితంగా ఎట్లా వెళ్ళినట్టు వాళ్ళు ఉచితంగా వెళ్తారేమో, కానీ పైసలు వాళ్ళ తరఫున గవర్నమెంట్ ఇస్తున్నది. అట్లా ఏకూరు. ఎందుకంటే మీరు ప్రయాణికుల్ని గౌరవించాలి. జిల్లాలో గంజాయి కలకలం. పోలీసుల అదుపులో 2 నిందితులు. ఇక స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశానికి ఎంపికలని చెప్పేసి ఒక వార్త. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే పదవీ కాలమంతా విద్యా వైద్యం పైనే దృష్టి. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేద్దాం, నాణ్యమైన విద్యను మీరు అందించండి, మౌలిక వసతులు నేను కల్పిస్తాను. ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ పదవీ కాలమంతా విద్యా వైద్యం పైనే దృష్టి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజంగా కూడా అంటే బిఎల్ఆర్ మంచినే ముందుకెళ్తాడు. వీళ్ళందరూ కూడా అంటే చాలా సేవా కార్యక్రమాలు చేసిన పాపం. అంటే ఆయన అంటే ఇక్కడ ఎమ్మెల్యే కాకముందు కూడా చాలా సేవా కార్యక్రమాల్లో ఉన్నాడు బత్తుల లక్ష్మారెడ్డి. ఇది జాతీయ రహదారా లేక డొంకదారిన? అధ్వానంగా నార్గట్పల్లి అద్దంకి మేదరమెట్ల నామ్ ఎక్స్ప్రెస్ వేనంట. రహదారిపై గ్రామాల్లో రోడ్డుపైకి మురికి నీరంట. చెట్లు ఏపీగా పెరిగినా పట్టించుకునే అధికారులు రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉందని ఆవేదన వ్యక్తం చేస్తుంటారంట. ప్రజలకు చేరువగా పాలనా సౌకర్యాలు. కొత్త మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు మోక్షం. గత ప్రభుత్వంలో అద్దె భవనాల్లో సాగిన పాలన, మంత్రి ఉత్తమ్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం అని చెప్పేసి ఒక వార్త. కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు. వ్యవసాయ శాఖ ఏడీఏ పోరెడ్డి నాగమణి మాడుగులపల్లి మండలంలో పలు ఫర్టిలైజర్స్ కంపెనీలంట దుకాణంలో తనిఖీలు చేసిండ్రు. ఇక ఘనంగా రేణుకా ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు. హాజరైన మంత్రి కోమటిరెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిండ్రు. అది అవును. కానీ ఇక్కడ ఎమ్మెల్యే మందుల షామేల్ ఉన్నారు కదా, ఏది ఎక్కడుంది? తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల షామేల్ ఉన్నారు కదా, ఆయన మంచి సింగర్ కూడా ఉన్నట్టుండు. ఆయన ఉద్యమకారుడే కాదు, సింగర్ కూడా ఉన్నట్టున్నాడు. నిన్న తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం కళాకారుడు డప్పు సుధాకర్ దశదిన కార్యక్రమానికి పోయిండు. ఆయన ఎవరు ఎమ్మెల్యే పోయి సుధాకర్కి నివాళులు అర్పించిండు. నివాళులు అర్పించడమే కాదు, ఆయన పాట కూడా వాడిండు. చూడరు ఒకసారి, మంచిగా వాడిండు.
శ్రమజీవి నుండి వస్తుంది పాట. మంచి సింగర్ ఉన్నాడు. మొత్తం బాగా పబ్లిక్ కూడా వచ్చిండ్రు. అమర సుధాకర తమ్ముడు సుధాకర ఎర్రర దండాలు అమర సుధాకర ఎర్రర దండాలు సాదా సాదాన పరిపరి దండాలు సాదా సాదాన పరిపరి దండాలు తమ్ముడు సుధాకర ఎర్రర దండాలు తమ్ముడు సుధాకర ఎర్రర దండాలు. తుంగతుర్తి ఎమ్మెల్యే ఎవరు మందుల షామీల్ మంచి సింగర్ ఉన్నా. నేను కళ్ళారా చూస్తా ఉన్నాను, బాధపడతా ఉన్నాను. అందుకోసం నేను కళాకారులకు నేను మనవి చేస్తున్నాను. నేను ఉత్తగానే ఎమ్మెల్యే కాలే. నా తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రతి రోడ్డు మీద నా అడుగులు ఉన్నాయి, ప్రతి ఊరు మీద నా చెమట చుక్కలు ఉన్నాయి. ఇట్లా మంచి సింగర్ ఉన్నాడు. దుక్కులు దున్నే రైతు చేతులకు బేడీలు ఎందుకు రోరన్న అని చెప్పేసి అక్కడ ఆయన పాట పాడిండు. ఎక్కడున్నాం మనం? ఇక్కడనా? రైట్. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యాబోధన. ఇక త్వరలోనే సీఎం ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి చెప్పింది. ఇక ప్రమాద అంచుల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కంచె వేయడం మరిచిన విద్యుత్ అధికారులు అని చెప్పేసి పరకాలకు సంబంధించి ఒక వార్త. ఇక గ్రేటర్ వరంగల్ జిల్లా కలెక్టర్గా సత్య శారదాదేవి ప్రావీణ్య. ఇక అంతర్జాతీయ మోసగాళ్ల ముఠా అరెస్ట్ అంట. అగో చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు అభినందనలు తెలిపిన వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీ అబ్దుల్. 30 కోట్ల రూపాయలతో ఉడాయించిన కిరాణా వ్యాపారి గణేష్. న్యాయం చేయాలంటూ బాధితుల ఆందోళన. మహబూబాబాద్ ఇల్లందు ప్రధాన రహదారిపై రాస్తారోకో. గణేష్కు సహకరిస్తున్న స్థానిక రియల్ ఎస్టేట్ టీం అంట. చక్రం తిప్పుతున్న రియల్ ఎస్టేట్ గ్యాంగ్. బీసీ సంక్షేమ రాష్ట్ర అధ్యక్షుడు కొత్త వినయ్ బాబు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక త్యాగం సహనానికి ప్రతీక బక్రీద్. జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే ప్రజల ప్రాణాలు కాపాడండి. మద్యం ఏరులై పారుతున్నా పట్టించుకుని ఎక్సైజ్ శాఖ. ముడుపులకు బానిసలై బాధ్యత మరిచిన యంత్రాంగం. ఏజెన్సీలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వైనం. ఎక్సైజ్ శాఖలో అధికారులకు వాటాలుంటున్నాయని భారీ స్థాయిలో ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ బెల్ట్ షాపులు నివారిస్తామనేటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో ఉన్నది. తర్వాత ఇప్పటికే మునుగోడులో నేను బెల్ట్ షాపులని మొత్తం కూడా తొలగిస్తున్నానని చెప్పేసి అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. దానికి తగ్గట్టుగానే అక్కడ మొత్తం కొంతవరకు అయితే మొత్తం కంట్రోల్లో ఉన్నాయంట. అట్లనే ఇక్కడ జడ్చర్ల సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా చెప్పిండు, అక్కడ కూడా కొంతవరకు కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బెల్ట్ షాపుల కట్టడి అనేటువంటిది జరగాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దీనివల్ల చాలామంది జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. మహిళలు మొత్తం కూడా అంటే అక్కడ అందుబాటులో ఈజీగా ఎక్కడ పడితే అక్కడనే మందు దొరకడం వల్ల మొత్తం నష్టం జరుగుతూ ఉందని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. ఇక రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కృత్రిమ పాదాల పంపిణీ అని చెప్పేసి ఒక వార్త. ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు ద్వారా విన్నపాలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక 50 మందికి మైనర్ డ్రైవర్ల పట్టివేత. ప్రత్యేక దృష్టి పెట్టిన ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు. తల్లిదండ్రులదే బాధ్యత అని చెప్పేసి ఏసీపీ శ్రీనివాసులు అంటా ఉన్నారు. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే మరో ఉత్కంఠ పోరు. చివరి ఓవర్లో ఆసీస్ థ్రిల్లింగ్ విక్టరీ. స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా గెలుపు అంట. 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సూపర్ 8కి ఇంగ్లాండ్ వెళ్ళింది. ఇక పరువు కాపాడుకున్న పాక్ అంట. పాక్ ఇంగ్లాండ్పై నామాత్రపు మ్యాచ్ విజయం సాధించిన పాక్. 3 వికెట్ల తేడాతో విక్టరీ. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన పాక్. కోహ్లీ ఆట తీరుపై విమర్శలు. మద్దతుగా నిలిచిన బ్యాటింగ్ కోచ్ ఆందోళన వద్దని వెల్లడి. ఇక క్రేజీ న్యూస్. కల్కి ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి అక్కడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత అక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారంట. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందంట. ఇక స్టన్నింగ్ లుక్స్. రెడ్ కార్పెట్పై బిగ్ బాస్ బ్యూటీ హొయలు. హాట్ ఫోటోలతో అలరించిన ఆయేషా ఖాన్ అంట. ఇక కమ్మేసిన మహారాజా వసూళ్లు అదుర్స్ అంట. తెలుగులో సూపర్ రెస్పాన్స్ వస్తుందని ఒక వార్త. ఇక క్యూట్ బ్యూటీ. చీరకట్టులో శ్రీలీల సోకులు. ఫిదా అవుతున్న అభిమానులు. చీర కట్టుకుంటే మంచిగా ఉంటారు. ఎవరైనా చీర కట్టుకోవాలి. ఇట్లా అడవైన డ్రెస్సులు వేయకుంటే మంచిదని అంటుంటారు కొంతమంది. సరే, ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి దిశ చూద్దాం. ఇక భారత్లో ఈవీఎంలు బ్లాక్ బాక్స్. జవాబుదారితనం లోపిస్తే ప్రజాస్వామ్యం బూటకం.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు. ఈవీఎంలను రద్దు చేయాలి, హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి ఎలన్ మస్క్ అక్కడ ట్వీట్ చేసిండు. ఎలన్ మస్క్ ప్రకటనను ఖండించిన కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. ఇక ఫోన్ ఓటీపీతో ఈవీఎం తెరిచిన ఎంపీ బావమరిదంట. ముంబై నార్త్ వెస్ట్లో లోక్సభ స్థానంలో జరిగిందంట. కేసు నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు ఈవీఎంలు తెరిచేందుకు ఓటీపీలు అవసరం లేదని చెప్పేసి రిటర్నింగ్ అధికారి వందనా సూర్యవంశీ అంటా ఉన్నారు. మరి ఏందో కథ చూడాలి. ఇది 24 నుంచి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఎగ్జామ్స్, ఈ నెల 29 వరకు పరీక్షలు. ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ. భూ ప్రక్షాళనకు ఇయర్ ప్లాన్, తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు. నిశ్చిత పరిశీలన తర్వాతే అమలు, ముందు ధరణి పోర్టల్కు చికిత్స. కొత్త ఆర్ఓఆర్ యాక్ట్ రూపకల్పన, మళ్లీ రెవెన్యూ కోర్టుల పునరుద్ధరణ. మండల డివిజన్ స్థాయిలోనే సమస్యల పరిష్కారం అయ్యేలా వ్యవస్థలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. అప్పీల్ వ్యవస్థ ఏర్పాటుకు ప్లాన్, రెవెన్యూ కోడ్కు రూట్ మ్యాప్. ఇక చట్టం రూపొందించే బాధ్యత నిపుణులకు. త్వరలోనే ప్రభుత్వం వద్దకు డ్రాఫ్ట్ వెళ్తా ఉందంట. మొత్తం కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ కోదండరెడ్డి గారితో అందరితో మాట్లాడుతూ ఉన్నారు. చూడాలి మరి మళ్ళీ తప్పులు జరగకుండా చూస్తామని చెప్పేసి చూస్తున్నారు. అంటే మొత్తం ధరణి ఇచ్చి దరిద్రం అంతా పడిపోయింది కదా, దాన్ని ఎట్లా క్లియర్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉంది ప్రభుత్వం. ఇక జరిగిందే మీడియాకు చెప్పాను, దానికి వేర్వేరు నిర్వచనాలను ఆపాదించడం సరికాదు. కేసీఆర్ నుంచి కమిషన్కు లేఖ అందింది, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. రేపు ఆ లేఖపై లోతుగా సమీక్ష నిర్వహిస్తాం. ఆయన లేవనెత్తిన అంశాలపై నిపుణులతో చర్చిస్తాం. ఆ తర్వాతే తదుపరి ఎంక్వైరీ చర్యలపై స్పష్టత. అయితే BHEL ప్రతినిధులను విచారిస్తాం. జ్యుడిషియల్ కమిషనర్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. మొత్తం మీద జరిగిందే మీడియా చెప్పినాం, మేము లేని చెప్పలేదని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. ఇక గనులను వేలం వేయాల్సిందే, లేకుంటే మేమే ఆ పని పూర్తి చేస్తాం. రాష్ట్రానికి కేంద్ర గనుల శాఖ నుంచి లెటర్ వచ్చింది. 6 బ్లాక్ల వేలానికి ఈ నెల 30కి డెడ్లైన్ ఇచ్చిండ్రు. 9 ఏళ్లుగా ముందుకు సాగిన ప్రక్రియ. రాష్ట్రంలో 11 గనులను అప్పజెప్పిన GNI, ఇందులో 3 సూర్యాపేట జిల్లాలో ఉన్నాయంట. ఏ ఒక్కరికి కొమ్ము కాయొద్దు, అమాయకులపై అక్రమ కేసులు పెట్టకండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. మెదక్ ఘటనపై పోలీసులకు ఆదేశం. ఇరు వర్గాలపై కేసులు పెట్టాం. కారకులు ఏ పార్టీకి చెందిన వారైనా వదిలిపెట్టాం. మల్టీ జోన్ ఐజీ రంగనాథ్ చెప్తా ఉన్నారు. మెదక్లో బంద్ ప్రశాంతమైంది. గెలిచే స్థానాల్లో ఎందుకు ఓడిపోయాం? మహబూబ్ నగర్, మెదక్, చేవెళ్ల స్థానాల్లో విజయమని సర్వే నివేదికలు. పొరపాటు ఎక్కడ జరిగింది? కార్పొరేషన్ పదవులు ఇచ్చిన అభ్యర్థులను గెలిపించలేకపోయారు, వారిపై యాక్షన్ తీసుకోవాలని AICC ఆదేశం. పనిచేయని వారికి పదవులు ఇవ్వొద్దని మెసేజ్ ఇచ్చిండ్రు. ఇక అధిష్టానానికి త్వరలో PCC నుంచి నివేదిక. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ పైన త్వరలో కాంగ్రెస్ పెద్దల రివ్యూ ఉంటుందంట. ఇక మంత్రుల ఇలాకాలో ఓటు షేర్ డౌన్ అయిందంట. మంత్రి భట్టి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గాల్లో కాస్త మెరుగు. మిగిలిన 10 చోట్ల అసెంబ్లీ కన్నా తక్కువేనంట. లోక్సభ ఫలితాలపై కాంగ్రెస్లో చర్చ జరుగుతూ ఉంది. 6 నెలల్లోనే తగ్గడంపై పోస్ట్ పోల్ రివ్యూ చేస్తూ ఉన్నారంట. ఎందుకు ఓడిపోయినా గెలిచే స్థానాల్లో కూడా అని చెప్పేసి మరి చర్చ జరుగుతూ ఉంది. ఇక పాఠ్య పుస్తకాలు అల్లర్ల ముచ్చటెందుకు? NCERT డైరెక్టర్ దినేష్ ప్రసాద్ కాస్లాని 12వ తరగతి పొలిటికల్ సైన్స్ బుక్లో బాబ్రీ మసీద్కు బదులు మరో పదం అంట. అయోధ్య చాప్టర్ 4 నుంచి 2 పేజీలు కుదింపు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ గుటికి ఎమ్మెల్యే బండ్ల. BRSను వీడనున్న కృష్ణమోహన్ రెడ్డి, చక్రం తిప్పుతున్న మంత్రి జూపల్లి ఈ నెలాఖరులోపు చేరుతారని ప్రచారం జరుగుతుందట. సోషల్ మీడియాలో జోరుగా చర్చ. ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న గద్వాల ఎమ్మెల్యే. జొమాటోలోను సినిమా టికెట్స్ అంట. చర్చలు జరుపుతున్న పేటీఎం. మూవీ ఈవెంట్స్ టికెట్స్ విక్రయించేందుకు కూడా రెడీ అవుతున్నారట. చూసుకో, ఇక జొమాటో తిండే పెడుతుంది అనుకుంటే సినిమా కూడా చూపిస్తారట. ఇక షార్ట్ న్యూస్ చూసుకుంటే పోలీస్ శాఖలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఏకకాలంలో 12 మంది ఇన్స్పెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందుకు సంబంధించి హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక హైదరాబాద్లోని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్కు చెందిన ఇంటి వద్ద నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపైన ఏర్పాటు చేసిన సెక్యూరిటీ షెడ్లను తొలగించిన వ్యవహారంలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్పై బదిలీ వేటు పడింది. అయితే ఆయనను సాధారణ పరిపాలన శాఖ GADకు రిపోర్టు చేయాలని ఇన్ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి ఉత్తర్వులు జారీ చేసిందట. ఇక నేటిపై PM మంత్రులు స్పందించాలని కేంద్రానికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR బహిరంగ లేఖ రాసిండు. లీకేజీపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యతలను శిక్షించాలని డిమాండ్ చేసిండు. గతంలో ఎన్నడూ లేని విధంగా నీట్లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. వాస్తవమే అది. ఇక
సీఎంఆర్ఎఫ్ గడువు డబుల్ అంట. దరఖాస్తు అప్రూవ్ టైం ఏడాదికి పెంపంట. ఇంతకుముందు 6 నెలలు ఉండే. ఏది సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల రిక్వెస్టు. ఇక ఎలక్షన్ కోడ్తో వచ్చిన చిక్కుల కారణంగా సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చెక్కులపై లబ్ధిదారుడి పేరుతో పాటు అకౌంట్ నెంబర్ కూడా వేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. దుర్వినియోగం కాకుండా పకడ్బందీగా సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారంట. ప్రజాధనం దుబారాను అరికెట్టేలా చర్యలు ఉంటాయని చెప్పేసి ఒక వార్త. గతంలో ఈ సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. అయితే పేరుంటే ఆ పేరు మీద ఇంకోటికి ఇచ్చేసి చెక్కులు ఇచ్చేసి తీసుకున్నారంట దొంగలు చాలామంది. అట్లా జరగకుండా ఇప్పుడు వాళ్ళ అకౌంట్ నెంబర్ కూడా వేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లా చేస్తే ఎవరికి పైసలు వాళ్ళని వాళ్ళకే పోతాయి. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. మెదక్ అల్లర్లపై బండి సంజయ్ ఆరా. పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితులు అడిగి తెలుసుకున్న బండి. కేంద్ర మంత్రి హోదాలో పోలీసులకు కీలక ఆదేశాలు. అశాంతిని నెలకొల్పేలా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకోవాలని సూచన. అమాయకులపై ఎట్టి పరిస్థితుల్లో అక్రమ కేసులు పెట్టొద్దని చెప్పేసి బండి సంజయ్ ఆదేశిస్తా ఉన్నారు. ఇక కేసీఆర్ పంపిన లేఖ అందింది. ఆయన చెప్పిన వివరాలను వాస్తవాలను సరిపోల్చాల్సి ఉంది. లేఖపై నిపుణుల కమిటీతో చర్చిస్తాం. ఇక బిహెచ్ఎల్ ప్రతినిధులను కూడా వివరాలు అడుగుతామని చెప్పేసి కేసీఆర్ లేఖపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిండ్రు. ఇక ఆజ్కి బాత్ చూసుకుంటే కేసీఆర్ సారు మీరు తీసుకొచ్చిన గొర్రెల పథకం నిజంగా గొర్రెల కుర్మలను బాగు చేసేందుకైనా జూన్ 20, 2017 సిద్దిపేట జిల్లా కొండపాకలో మొదటిసారి గొర్రెలు వంచిండ్రంట. ఎంత మొత్తం ఇట్లా రాసుకొచ్చిండ్రు. అట్లా కాదు, చిన్నగా అది ఎప్పుడైనా కానీ షార్ట్ కట్ ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎఫెక్టివ్గా ఉండాలి. ఇప్పుడు ఇట్లా తీసుకొచ్చిండ్రు డేట్లు ఇవన్నీ వేయొద్దు. ఇట్లా అంటే ఆజ్కి బాత్ అట్లుంటే బాగుండదు. అది ఎఫెక్టివ్గా ఉండాలి. గతంలో రాసిన చూడరు ఒకసారి. ఇక నేడే బక్రీద్ పర్వదినం. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు. మీర్ ఆలం ఈద్గా ప్రాంతంలో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు వాహనాలు మళ్లింపు. జూ పార్క్ తర్వాత అల్లాహు అక్బర్ మసీద్ వద్ద పార్కింగ్ సదుపాయం అంట. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక ముదిరిన నీటి సంక్షోభం. ఢిల్లీలో తీవ్రస్థాయిలో నీటి ఎద్దడి. ఇక జల్ బోర్డు వద్ద బీజేపీ కార్యకర్తల నిరసన. ఖాళీ కుండలతో జల్ బోర్డు కార్యాలయంపై దాడి చేసిందంట. కంప్యూటర్లు ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేసిండ్రు. ఇక గ్రూప్ 2 అభ్యర్థులకు మరో అవకాశం. జూన్ 20వ తేదీ వరకు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవచ్చంట. అభ్యర్థులు ఈ సద్వినియోగం చేసుకోవాలన్న టీజీపీఎస్సీ. తెలంగాణ సిపి గేట్ దరఖాస్తులు ఈరోజే చివరి గడువు అంట. జూలై 5న జరగనున్న పరీక్ష. ఇక ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగనివ్వం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు. భవిష్యత్తులో పోలీసు కార్యక్రమాలు పటిష్టం చేస్తామని చెప్పేసి మంత్రి శ్రీధర్బాబు అంటున్నాడు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క. ఇక మమతా రైస్ మిల్లులో ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు. మళ్ళీ జమ్మూలో ఉగ్రవాదుల కదలికలంట. జమ్మూ కాశ్మీర్ శాంతి భద్రతల పరిస్థితిపై దృష్టి పెట్టిన కేంద్రం. ఇటీవల జమ్మూలోని యాత్రికుల బస్సుపై కాల్పులు జరిపిన ఘటన జరిగింది. అయితే 3 నెలల క్రితమే దాడులకు ప్లాన్ వెల్లడించిన దర్యాప్తు సంస్థలు. జూన్ 29 నుంచి ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్ర. జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలపై అమిత్ షా సమీక్షా సమావేశం నిర్వహించిండ్రు. భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించిండు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇక ఈవీఎంలను హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేసిన ఎలన్ మస్క్. ఇక ఆదాబ్ హైదరాబాద్. మన్నిక గల ధరల్లో వివాహ, జన్మదిన, వ్యాపార, ఉద్యోగ ప్రకటనల కోసం ఇచ్చినట్టున్నారు. ఇది ఆదాబ్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు ఏమంటుందో చూద్దాం. ఇక సిట్ చేతికి సాంకేతిక ఆధారాలు. ఇన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ నుంచి యాక్సెస్ లాగ్స్, సెర్చ్ లాగ్స్ అంట వివరాల సేకరణ. ఫోన్ ట్యాపింగ్పై డిఓటి నుంచి సైతం కీలక సమాచారం లభిస్తూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ పైన కూడా గట్టిగా చేస్తున్నాడు. మొత్తం క్లియర్గా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇక సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ఆదివారం రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న సీనియర్ పాత్రికేయులు కనపర్తి శ్రీనివాస్, ఎంఎల్ నరసింహారెడ్డి, ఉండ్రు నరసింహరావు, వేణుగోపాల్ నాయుడు, రామచంద్రమూర్తి, డిఎన్ ప్రసాద్, వీరాహత్ అలీ, తర్వాత తీగుల కృష్ణమూర్తి, శ్రీధర్, ఎం నాగేశ్వరరావు, పిఎస్ఆర్సి మూర్తి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నివాళులర్పించారు రామోజీరావు గారికి. పత్రికా రంగానికి మార్గదర్శి, దార్శనికుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు పత్రికలపై చెరగని ముద్ర వేశారు. రామోజీరావుకు అక్షరాంజలి. సభలో సంపాదకులు, సీనియర్ పాత్రికేయులు మాట్లాడినరు.
పట్టాలెక్కని ప్రాజెక్టులు ఏళ్ల తరబడి సాగుతున్న రైల్వే ప్రాథమిక తుది సర్వేలు ప్రతిపాదనల్లో ఉన్నవి మంజూరు చేస్తే 83,543 కోట్ల రూపాయలు కొత్త పనులు అయితాయంట. ఇక ఆగస్టులో ఫాక్స్కాన్ ఉత్పత్తుల షురు కొంగర కలాన్లో శరవేగంగా సాగుతున్న పనులు. తొలి ఏడాదిలో 25,000 మందికి ఉద్యోగ అవకాశాలంట. ఈవీఎంలపై మాస్క్ చీకట్లు. ఇక అమెరికాలో వాటిని వాడొద్దన్న టెస్లా అధినేత. భారత్లో ఈవీఎంల భద్రతపై గలమెత్తిన కాంగ్రెస్, తోసిపుచ్చిన భారతీయ జనతా పార్టీ. ఇక మేడిగడ్డలో భారీగా ఇసుక పూడికనంట. 14 ఇసుక బ్లాక్లలో 92.77 లక్షల టన్నుల గుర్తింపు. తవ్వి తరలించేందుకు టెండర్లు పిలిచిన టీజీఎంసీ డీసీ అని చెప్పి ఒక వార్త. కేసీఆర్కు న్యాయ వ్యవస్థపై నమ్మకం లేనట్లుంది. విద్యుత్పై అసెంబ్లీలో న్యాయ విచారణ కోరిందే భారస. ఇప్పుడు కక్ష సాధింపు అనేది వారిది అవగాహన రాహిత్యమే. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటా ఉన్నారు. అయితే నమ్మకం లేనట్టుంది న్యాయ వ్యవస్థ పైన ఈయన కేసీఆర్కు. వాళ్ళే డిమాండ్ చేసినారు ఇట్లా న్యాయ విచారణ జరగాలని, మళ్ళీ ఇప్పుడు ఆయన్నే అట్లా అంటుండని చెప్పేసి అంటా ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కాల్సిందే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు. 100% న్యాయమైన వాటా దక్కాలే తెలంగాణకు సంబంధించి. కేసీఆర్ లేకపోయి సమీక్షిస్తామని చెప్పేసి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. ఇక జూలై ఆఖరులోగా తేల్చండి. ఎన్టీపీసీ నుంచి 2,400 మెగావాట్ల కరెంటు కావాలా వద్దా? రాష్ట్ర విద్యుత్ శాఖకు కేంద్ర మంత్రి ఖట్టర్ ప్రశ్నించండి చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఈమెమంటుందో, ఇక ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు సాధ్యమేనన్న టెస్లా CEO ఎలన్ మస్క్. కౌంటింగ్లో గోల్మాల్. పోలైన ఓట్ల కన్నా లెక్కించినవే ఎక్కువ. 140కి పైగా నియోజకవర్గాల్లో మాయ. పోలైన ఓట్లకు కౌంటింగ్కు కుదరని లెక్క. 2 నుంచి 3,811 ఓట్ల వరకు వ్యత్యాసం వచ్చిందని చెప్పేసి ఈమె వల్ల లోక్సభ ఎన్నికలపైన ది వైర్ సంచలన కథనం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక నీట్పై మాట్లాడరేం, పరీక్షపై చర్చ నిర్వహించే ప్రధాని వెంటనే స్పందించాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. లేఖ రాసిందట కేటీఆర్. విచారణ కాకుండానే తీర్పు ఇస్తారా? తీర్పు ఏమి ఇస్తలేదు, ఇట్లా జరిగిందంట, ఇట్లా మొత్తం తేలిపోతుంది కథ అంతా అని చెప్పేసి ఉన్న విషయాలనే వెల్లడించిండ్రు విచారణ కమిషన్ చైర్మన్. దానికి ఏమవుతుంది మొత్తం ఆగం కావాలి. త్వరలో మద్యం ధరల పెంపు అని చెప్పేసి ఆలోచిస్తున్న ప్రభుత్వం అని ఒక వార్త. ఇక చీఫ్ మినిస్టర్ భట్టి చిన్న అక్షరాల్లో డిప్యూటీ అని చెప్పేసి రాసిందంట. తప్పేమున్నది, డిప్యూటీ సీఎం అని రాసుకున్నారంట, తప్పేముంటుంది దాంట్లో. ఇక నీటిలో అక్రమాలు నిజమే. ఈమె ఆగమవుతుంటుంది మొత్తం. కాకపోవటం లేదు ఎందుకో మరి. కాక కనిపిస్తలేడు చాలా రోజుల నుంచి. కాక కనిపించట్లేదు అని చెప్పేసి కూడా అవి పెడుతురు. అవును, కానీ అది ఎటో పోయినడం వాళ్ళు. కాక ఎటు పోయిండో ఏం పాడో. కాక కనిపించట్లేదని ఇగో ఇక పెట్టిరు. ఇట్లా కనబడటలేదు. పూర్తి పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. వయస్సు 70 సంవత్సరాలు. వృత్తి అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడం. అధికారం కోసం ఆరాటం, కుటుంబం కోసం పోరాటం అంట. బాధ్యతనంట. గజ్వెల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ఎమ్మెల్యే అంట. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు. గుర్తులు తెల్ల చొక్కా వేసుకుంటాడంట, తెల్ల ప్యాంట్ వేసుకుంటాడు, లేదా తెల్ల లుంగి, నెత్తి మీద టోపీ పెట్టుకుంటాడు, ఒక్కోసారి పెట్టుకోడు. ఇక అర్హతలు: భయంకరమైన హిందువు, 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి, ఎకరాకు ₹1,00,00,000 సంపాదించే వ్యక్తి అంట. ఇక ముఖ్యమైన సూచనలంట. ఈ పైన ఫోటోలో ఉన్న వ్యక్తి గజ్వెల్ నియోజకవర్గానికి 3వసారి శాసనసభ్యులుగా గెలిచిన క్షణం నుంచి నేటి వరకు గజ్వెల్ నియోజకవర్గానికి రాలేదు, ఎక్కడా కనిపించలేదు. ముఖ్యమంత్రి పదవి పోగానే బాధతో బాత్రూంలో జారిపడి కాలు జారి తొంటి విరిగిందని తెలిసింది. సారు కారు 16 అని ఎక్కడ పరారు అయ్యాడో ఎలా ఉన్నాడో తెలియడం లేదని చెప్పేసి. కావున దయచేసి ఎక్కడైనా కేసీఆర్ ఆచూకీ తెలిస్తే గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంప్రదించగలరు. నోట్ అంట. కేసీఆర్ గారి ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమతి ఇవ్వబడును. ఇట్లు గజ్వెల్ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. ఇట్లా కనిపిస్తలేడంట కాక. చూడు మరి ఏమైతుంది, ఎడిపోయినో ఏం పాడో. ఎడిపోయినావు కాక. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, దక్షిణాయనం ఇట్లా ఉంటుంది లెక్క.